జీవము కలిగిన మా దేవా, నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా, నీకే వందనాలు 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 వందనాలు. మా మంచి కాపరి, నీకు కృతజ్ఞతాస్తుతులు 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 మా తండ్రి. ఆశ్చర్యకరుడా, నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. స్తుతిద్దాం దేవా, నీకే స్తుతి స్తుతి. మహోన్నతుడా, నీకే స్తోత్రములు 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 స్తోత్రములు. మహోన్నతుడా, నీకే స్తుతి 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 స్తుతి. రాజాని భవనములో రేయింబగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయింబగలు వేచియుందును. స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. రాజాని భవనములో రేయింబగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయింబగలు వేచియుందును. స్తుతించి ఆనందించును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆనందించును, నా చింతలు మరచెదను. రాజా నీ భవనములో రేయింబగలు వేచియుందును. బలమా నా కోట ఆరాధన నీకే. నా బలమా నా కోట ఆరాధన నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా అప్పో తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజా నీ భవనములో రేయింబగలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో రేయింబగలు వేచియుందును. అంతటా నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే. అంతటా నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే. మా యొక్క నీతి యెహోవా సిక్కేను ఆరాధన నీకే. మా యొక్క నీతి యెహోవా సిక్కేను ఆరాధన నీకే. ఆరాధన
స్తుతించి ఆనందించును, నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆనందించును, నా చింతలు మరచెదను. రాజా నీ భవనములో రేయింబవలు వేచియుందును, యేసు రాజా నీ భవనములో రేయింబవలు వేచియుందును. పరిశుద్ధ పరచు యెహోవా మెకారెస్, ఆరాధనా నీకే. పరిశుద్ధ పరచు యెహోవా మెకారెస్, ఆరాధనా నీకే. రూపించు దైవం యెహోవా హుస్సేను, ఆరాధనా నీకే. రూపించు దైవం యెహోవా హుస్సేను, ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజా నీ భవనములో యేసు రాజా భవనములో రేయింబవలు వేచియుందును, స్తుతించి ఆనందించును, నా చింతలు మరచెదను, స్తుతించి ఆనందించును, నా చింతలు మరచెదను. రాజా నీ భవనములో రేయింబవలు వేచియుందును. పరిశుద్ధ పరచు యెహోవా మెకారెస్, ఆరాధనా నీకే. పరిశుద్ధ పరచు యెహోవా మెకారెస్, ఆరాధనా నీకే. రూపించు దైవం యెహోవా హుస్సేను, ఆరాధనా నీకే. రూపించు దైవం యెహోవా హుస్సేను, ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా ఆరాధనా
ప్రేమగల మా కన్న తండ్రి నేసయా నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. నీ కృప చేత ఇలాగా ఆరాధన చేసుకోవడం కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు. నీవే మాకు తోడై ఉండి మాతో ఉండి ఆరాధన జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు. పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తీస అనుభవం అనుభవించే భాగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. కృతజ్ఞతాస్తుతులు మా కన్న తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు. రీఖాందల్లాషరా ఈ బలమైన ఆత్మాభిషేకముతో మా ప్రాణాత్మ శరీరాలను సంతృప్తి పరిచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తుంది. ప్రభువా కనికరించండి అయ్యా. ఈ ముందున్న సమయంలో మాతో మీరు వాక్యోపదేశం ద్వారా మాతో మీరు మాట్లాడు. ఈ ఆత్మకార్యములు జరిగించమని నీ చిత్తము దేవా స్పష్టంగా తేట తెల్లంగా మాకు తెలియపరచుమని ఈ చిన్నపాటి ఆరాధన మీ పాదపద్మలు సమర్పించుకుంటూ నీ సన్నిధిని ప్రత్యక్షతను దేవా ఆత్మ ప్రత్యక్షతను, నీ బలమైన వాక్శక్తిని, ధారాళమైన నీ ఆత్మ నడిపింపును, నీ కృప ద్వారా నా విషయమే నువ్వు సెలవిచ్చినటువంటి నీ శ్రేష్టమైన ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తి నాకు అనుగ్రహించి మా ప్రభువా నీవే మాతో నీ అనాది సంకల్పంలో నిర్ణయమైనటువంటి ప్రతి ఒక్కరితో, ఇక ముందు ఈ వాక్యము వినబోతున్న ప్రతి ఒక్కరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాతో మాట్లాడు. ఈ ఆత్మకార్యములు జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ ఈ ఆరాధన మీ పాదపద్మలు సమర్పించుకుంటూ నీవు మాతో ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ యేసయ్య ఉన్నత అనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని ఈ రీతిగా ఈ ఆదివారపు ఆరాధన జరిగించడానికి మీరు కృప ఇచ్చినందుకు, రొట్టె విరుచు కార్యక్రమం జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ
ఇంతవరకు మీరు తోడై ఉన్న తండ్రికి ముందును మీరు తోడై ఉండి సమస్తమును జరిగించమని, పెద్దల పిల్లల సమస్త దుష్టుడు అంధకార శక్తుల అల్లరంతటిని యేసు నామములో బంధిస్తూ నీ బలమైన సన్నిధి ప్రభావం ఇక్కడ ఉండాలని దేవా బతిమలాడుకుంటూ, నీ భయము ఈ ప్రాంతము ప్రజలను సమస్తాన్ని ఆవరించునుగాక. ఈ కార్యములు జరిగించమని నీవు తోడు నడిపిన సహాయము చేయమని, నా చుట్టూరు మా చుట్టూ సిలువ రక్తము కంచె రక్షణ కంచెను వేసి నీ చేతి నీడలో దాచిపెట్టి ఈ అగ్ని కంచెను వేసి నీవు అగ్ని ప్రాకారం నుండి దేవదూతల అగ్ని రథం సైన్ చుట్టూ కావలిగుంచు. సర్వోన్నతుని శక్తి నన్ను మమ్మల్ని సమస్తాన్ని కమ్మెలా చేసి నీ కనుదృష్టి ముఖాన్ని తేజం అని వెలుగు సన్నిధిగా నిత్యం మాపై ప్రకాశింపచేసి నీవే మాకు తోడై ఉండి ఇక్కడి నుంచి నీలోంచి ప్రభావం నలుదికులకు యేసు నామములో ప్రబలిలి వెళ్ళను గాక. ప్రార్థనలో ఈ ఆరాధనలు ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరి మీద ఉన్న చీకటి అంధకార శక్తులు, అది ఏ ప్రతి విధమైన మంత్ర ప్రయోగాల క్రియలు ఏ ప్రయోగాలున్నా యేసు నామములో ఇప్పుడు విడుదల కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, ఆరోగ్యం కలుగునుగాక, అన్ని విధాల ఇదిగో తండ్రి నెమ్మది కలుగునుగాక. దుష్టుడు వాడి దూతల యొక్క దాడుల ఈ ప్రాంతంలో పూజలు అందుకుంటుంది, ప్రార్థన చేయకుండా విజ్ఞాపన చేయకుండా వాక్యం చదవనీయకుండా నీవు కోరుకున్న ఆధ్యాత్మిక పరిపక్వతలోకి నీ ప్రజలు రాకుండా నువ్వు అనుకున్న పని భూమి జరగకుండా సంఘ విషయంలో అన్ని విషయాలు అడ్డుపడుతున్న ఏమున్నా యేసునామములో వాటన్నిటిని బంధిస్తున్నాను, విడుదల ప్రకటన చేస్తున్నాను. అద్భుతము యేసునామములో ప్రతి ఒక్క విషయంలో జరుగునుగాక. సహాయం చేయమని నీవు తోడు నడిపించి నువ్వు మాత్రం మహిమ పొందమని యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని ఆరాధన పాదపద్మలు సమర్పించి నిన్ను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. సమకూడిన ఈ వాక్యము ద్వారా మరి ఈ వీడియో ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. ఇదిగో నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా. చిన్న మాట ప్రార్థించండి. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. మీరు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. ఈ లేఖనాన్ని విరవండి. లేఖనము చాటున మీరు దాచి ఉంచిన నీ మనసులో ఉద్దేశించుకున్న ఇప్పుడు కానీ ఇక ముందు కానీ మాకు అవసరమైనటువంటి నీ శ్రేష్టమైన వర్తమానం, నీ మనసులో ఉన్న సంగతులు ఏవైతే ఉన్నాయో అవి బయటికి తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసుని నోట ఉంచి మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరిచి మీ దాసుడి ముఖాంచల నుంచి మీరు కనపడుతూ మీరే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి అయ్యా. నీవు నిర్ణయించిన నీ ఆత్మ నడిపింపును, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షతను, వాక్శక్తిని అనుగ్రహించి మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరిచి మీ దాసుని ముఖాంచరంలోంచి ప్రతి ఒక్కరికి కనబడుతూ నువ్వు మాట్లాడమని, నీ చిత్తం నెరవేర్చమని, నువ్వు మాత్రం మేము మహిమ పొందమని బతిమలాడుతున్నావు. ఈ భూమి మీద మా పట్లకు నువ్వు కలిగిన ప్రణాళిక అనుగుణంగా నీ చిత్తం మీద బయలుపరిచి నువ్వు అనుకున్న పని మా ద్వారా జరిగించి నీ సంతోషం పరిపూర్ణమగినట్లుగా సమస్త విషయాలు నువ్వు జోక్యం చేసుకుని దేవా నీ అనాది సంకల్పంలో నువ్వు నిర్ణయించుకున్నది నెరవేర్చి నువ్వు మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్న దుష్టుడు వాడి దూతలు చీకటంధకార శక్తులు క్రియలన్నిటి యేసు నామములో బంధిస్తున్నాను. బలమైన సన్నిధి ప్రభావం ఇదిగో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడే ఉండును గాక. నీ మహిమ తేజస్సు ప్రభావం నలుదికులకు వేస్తున్నాము ప్రబలిలు వెళ్ళును గాక. ప్రభా నీ పక్షం వహించిన నేను బలహీనుడు నీ మీద ఆనుకున్న నీ కృప మీద ఆధారపడ్డా. నా సమస్త విధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు పునః క్షమించు. నీ సిలువ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు. శుద్ధ జలంతో కడిగి పవిత్రపరిచి నీ ఆనంద తైలాభిషేకం నాపై కుమ్మరించు. పరిశుద్ధాత్మగ్ని నన్ను పుటమే శుద్ధ సువర్ణంగా మార్చి నీ పరలో శుద్ధ సువర్ణ తైలం నాపై ఇంకా గొప్పగా ఉంచు. ఎహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచ్చిన ప్రకారం నన్ను మమ్మలను దేవ నీ ఆత్మచేత నింపి చక్కగా నిలబెట్టి మాతో మాట్లాడండి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 27-31 వచ్చిన ప్రకారం, మత్తయి 10వ అధ్యాయం 1 వచ్చిన 7-20 వచ్చిన ప్రకారం, యెషయా
51:16 నీ కృప నాకు దయచేయి. ఇర్మియా 1:9, 10, 18, 19 నీ కృప నాకు దయచేయి. అయ్యా నీ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ కృపాస్థలు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటూ ఏ విషయాల్లో మేము సరిచేయబడాలో, ఏ విషయాల్లో మేము దిద్దుకోవాలో, ఏ విషయాల నిమిత్తమై ఆశ కలిగి నీ వాక్య ఎదురు చూస్తున్నామో ఆశ గల ప్రాణాన్ని నీ వాక్కు అందించి తృప్తిపరిచి నువ్వు మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ ముందున్న పని విషయమై నీ చిత్తం విషయమై ఆసక్తి కలిగి ముందుకు అడుగులు వేయటాన్ని కృప దయచేయమని, అలాగన ప్రతి విషయంలో నీవు నిర్ణయించుకున్నది తెలియపరచమని మేము సంపూర్ణ సిద్ధి పొందుతూ సంపూర్ణంగా ఈ భూమిని నీ పని నెరవేర్చి ధైర్యంగా క్రీస్తుని ఆగిపెట్టాన్ని ఎదుర్కొని ఆనాడు నువ్వు నిర్ణయించిన బడా మంచిదాంసురాలని మెప్పు ఘనత మహిమ బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి యుగాలు నీతో కలిసి ఆ వధువులో ఉన్నత స్థానంలో నిలిచి నిత్య రాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరుచుకునే భాగ్యం కలుగునట్లుగా ఉపదేశించి మమ్మల్ని బలపరిచి ఆ కృప దయచేయమని, ఆ కృప పొందుకునేలాగా ధన్యులుగా మమ్మల్ని చేయమని, నీవే చూడండి సమస్తాన్ని జరిగించమని ఈ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య ఉన్నత అనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉపదేశాన్ని నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పి నిన్ను మహింపరుచుకుంటున్నా మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు సమకూడిన నా ఈ మాటలు వింటున్నా, ఈ వీడియో ద్వారా వాక్యం వింటున్నా, ఇక ముందు వినబోతున్నా ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనకి, మన ఆత్మలకు, కలిగిన సమస్తానికి, సేవ పరిచర్యకు అంతటికి దర్శనానికి కూడా తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమా గమనించండి, ఇక్కడ చదువుకున్న లేఖన భాగంలో భక్తుడు ఎవరు ఏంటన్నది మనకు బాగా స్పష్టంగా తెలుసు. అసలు అతను ఎక్కడికి వెళుతున్నాడు, ఏమైంది, గతం ఏంటని పరిస్థితి గమనిస్తే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముకు దేవుడు మాట ఇచ్చాడు, ఇసుక రేణువుల వలె నీ సంతానం భూమి మీద ఉంటుందని, ఆకాశ నక్షత్రాల వలె ఆధ్యాత్మిక సంతానము కూడా ఉంటుందని, కనాను దేశానికి తీసుకువెళ్ళి కనాను దేశం నలుదిక్కులకు నడిపించాడు అబ్రహామును దేవుడు. నువ్వు ఎంతవరకు అయితే నడిచావో అంత మొత్తం యావత్తు నీ సంతతికి స్వాస్థ్యముగా నేను ఇచ్చేదనని కూడా ప్రభు వాగ్దానం చేశాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నీకు ఏదైనా ఒక వాగ్దానం చేశాడంటే, ఒక నిబంధన చేశాడంటే ఆ వాగ్దానాన్ని, ఆ నిబంధనను మీరడు. నువ్వేదైనా బుద్ధిపూర్వకంగా నీకు నువ్వు దారి తప్పి పక్కకు పోతే తప్ప ఆయనే మాట తప్పడు. ఆయన ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట మీద కట్టుబడి ఉంటాడు. బాగా గుర్తుపెట్టుకోవాలా, దేవుడు ఆశీర్వదించినా అంతే ఉంటుంది, దేవుడు శపించినా అంతే ఉంటుంది. అవును, వాస్తవం ఇది. సౌలు దేవుని యొక్క ప్రవక్తలను చంపించాడు. ఇజ్రాయేలీలకు మొదటి రాజు అయిన సౌలు దేవుని ప్రవక్తలను చంపించాడు. సౌలు చనిపోయిన తర్వాత ఒక కరువు వచ్చింది. దావీదు పరిపాలన చేస్తుండగా దావీదు ఎఫోదు ధరించుకొని దేవాలయంలోకి వెళ్ళిపోయి, దేవా ఈ కరువుకు కారణం ఎవరు? నేనా, నా కుటుంబీకులా, లేకపోతే ఇజ్రాయేలీలో ఎవరైనా పాపం చేశారా? ఏ కారణాన్ని బట్టి కరువు వచ్చింది అని చెప్పని దావీదు ఎఫోదు ధరించుకొని దేవుని సన్నిధిలోకి వెళ్ళి సాగిలపడి అడుగుతుండగా ప్రభు చెప్తా ఉన్నాడు మాట, నీ సంతానం వల్ల కాదు, నీ కుటుంబీకుల వల్ల కాదు, ఇజ్రాయేలీలో ఎవరి వల్ల కాదు ఈ కరువు. సౌలు అనే రాజు ఉన్నాడు కదా, మీ మామ, ఇజ్రాయేలీలకు మొదటి రాజు, అతను నా ప్రవక్తలను చంపించాడు, నా చిత్తానికి వ్యతిరేకంగా బ్రతికాడు, ఆ కారణాన్ని బట్టి కరువు వచ్చింది. మరి అయితే ఈ కరువుకు పరిష్కారం ఏంటి ప్రభు అని అడిగితే, పరిష్కారం ఏమీ లేదయ్యా, ఆ సౌలుకు సంబంధించిన కుటుంబీకులు, వారి సంతానం ఏమైతే ఉందో ఆ మొత్తాన్ని చంపేసే అన్నాడు. అది కాదు ప్రభు అని చెప్పని బతిమలాడిన, మారు మాట్లాడమాక, చెప్పింది చే, అప్పుడే కరువు ఆగుద్ది అన్నాడు. మామ కదా, పిల్లనిచ్చినోడు కదా, ఇజ్రాయేలీలకు మొదటి రాజు కదా, వాళ్ళ కుటుంబీకులు కదా, ఈ సెక్షన్ ఏమి చూడలా దావీదు.
ఇజ్రాయేలీలందరూ సుభిక్షంగా ఉండాలని, అన్ని విధాల ఆశీర్వాదకరంగా ఉండాలని, నెమ్మది సమాధానంతో పుష్కలంగా సమృద్ధి అయిన ధాన్యము చేత నింపబడిన తొట్లతో సకల ఐశ్వర్యాలతో కూడిన కుటుంబ వ్యవస్థ కలిగి ఉండాలని దావీదు దేవుడు చెప్పినట్లుగా సౌలు కుటుంబీకులను, సౌలు కడుపును పుట్టిన పిల్లల మొత్తాన్ని చంపేశాడు. దేవుడు శపిస్తే ఇలా ఉంటుంది, వదిలిపెట్టడు దాన్ని. దేవుడు వాగ్దానం ఇచ్చినా అంతే ఉంటుంది. దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చి నిన్న ఇలా ఆశీర్వదిస్తానన్నా అంతే ఉంటుంది. దేవుడు గనక కోపం పెట్టుకున్నా కానీ, ఎక్కడో హాయి పట్టణం దగ్గర ఇజ్రాయేలీలతో అమాలేకీలు తగు పెట్టుకున్నారు, దారిని పోయేవాడు పోనీయకుండా. కొంతమంది ఉంటారు దారిని పోయే కుక్క చెవులు పిండేవాళ్ళు. దేని చెవులు? దారిన రోడ్డు మీద కుక్కలు తిరుగుతాయిగా, ఆ కుక్కల చెవులు పిండుతారనమాట కొంతమంది ఊరక. అదేం చేస్తుంది? చెవులు పిండితే కుక్కకు చురుకు తగిలి అంతే చేయి పట్టుద్ది, పీకుద్ది అనమాట. ఇజ్రాయేలీలు అన్నారు, అయ్యా ఈ దారిని మేము పడిపోతాం. ఎరికో పట్టణం దగ్గర రాజుతో కూడా అదే చెప్పారు, ఈ దారిని మేము పోతాం, ఇంకా మాకు దారి లేదు, మమ్మల్ని వెళ్ళని అంటే మీ ఇంట్లో, మీ ఇళ్లలో వస్తువులు కానీ, మీ తొట్లలో నీళ్లు కానీ తాగం, మా పశువులు కూడా మీ బావుల నీళ్లు తాగనీయం, మీ పంట పొలాల్లో పడనీయం, మీ పొలాల్లో ఏ కంకి కూడా విరవం మేము, మా దారిని మేము పోతాం, మమ్మల్ని పోనీయంటే యాడిగిరా మీరు పోయేదని చెప్పని అడ్డం తగిలి తగు పెట్టుకున్నారు. చివరికి ఆ యుద్ధంలో మోషే ఏమో కొండెక్కి చేతులు ఎత్తి పట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఊరు అహరోన్లేమో ఆదుకున్నారు, చేతులను అలా ఎత్తిపట్టి. ఆ చేతులు దిగితే అపజయం వస్తుంది, ఇజ్రాయేల్ ప్రజలు చనిపోతూ ఉన్నారు. ఇట్లా కాదని చెప్పిన ఒక రాయి చూసి ఆ రాయి మీద మోషేను కూర్చోబెట్టి చెరువు పక్క చేతులు ఇలా పట్టుకున్నారు, అంటే భుజం అట్ట తట్టారనమాట. ఇక ఆ చేతులు కింద పెట్టకుండా మా భుజాల మీద ఆ చేతులు అట్ట మోపాయా అని అలా ఉంచి చేతులు ఎత్తి పట్టి ప్రార్థన చేస్తూ ఉంటే కింద యెహోషువ ఇజ్రాయేలీలంతా కలిసి యుద్ధం సలిపినప్పుడు అమాలేకుల మీద జయం వచ్చింది. ఎరికో పట్టణం దగ్గర కూడా దేవుని ప్రజలు దాని చుట్టూ స్తుతించినప్పుడు ఆ ఎరికో కోటగోళ్ళు కుప్పకూలిపోయాయి. ఎరికో పట్టణమేమో శపించాడు దేవుడు. ఎరికో పట్టణాన్ని ఇంకెవడైనా సరే పునాది వేసాడా వాడి యొక్క మొదటి కుమారుడు తెస్తాడు. ద్వారబంధం అంటే తెలుసుగా, దర్వాజా ఎవడైతే నిలబెడతాడో వాడి యొక్క కనిష్ట కుమారుడు అంటే చిన్న కుమారుడు తెస్తాడు అని చెప్పని ఆ ఎరికో పట్టణాన్ని ఇప్పటికీ కూడా పునాదులు కనపడుతూ ఉంటాయి. ఊరక గోళ్ళు పడగొట్టేసినాయి. ఎవరు పడగొట్టేశారు? దేవుడే. 2 ఏనుగులు, జత ఏనుగులు అంటే 4 ఏనుగులు కలిగినటువంటి రథము అటు ఇటు నడిస్తే ఇటు 2 అటు 2 పోతూ ఉంటే అంత తెడలుపు ఉంటుందంట ఆ గోడ. అట్లాంటి గోడ మనిషి సహాయం లేకుండా దేవుని హస్తమే వచ్చి పడగొట్టింది. ఆ ఎరికో పట్టణం అంతా తగలబెట్టబడింది. ఇప్పటికీ కూడా అది శపించబడి అలాగనే ఉండిపోయింది. అమాలేకీలు అప్పుడెప్పుడో చేసిన పొరపాటు మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో కనపడుతుంది. అమాలేకులు చేసింది నాకు గుర్తే, ఆనాడు మోషేతో చెప్పాడు. అమాలేకులు చేసింది ఒక గ్రంథంలో రాసి పెట్టి యెహోషువకి ఇవ్వు అన్నాడు. ఆ తర్వాత ఇజ్రాయేలీల మొదటి రాజు సౌలు రాగాల్ని పరిపాలన చేస్తున్నప్పుడు దేవుడు చెబుతాడు, అమాలేకులు చేసింది నాకు గుర్తుంది, వాళ్ళల్లో ఇంట్లో పసిపిట్ట మొదలుకొని పశువుల వరకు పెద్దల వరకు ఎవరిని బ్రతకనియొద్దు, రాజులు కూడా బ్రతకనియొద్దు, మొత్తాన్ని చంపి తగలబెట్టండి అన్నాడు. దేవుడు గనక శపిస్తే ఎరికో పట్టణం లాగుంటుంది, సొదొమ గొమొర పట్టణం లాగుంటుంది. దేవుడు గనక శపిస్తే, దేవుడు గనక కోపం పెట్టుకుంటే ఎన్ని తరాలు గడిచినా కానీ ఆ కోపం అంతే ఉంటుంది, ఇలా ఉంటుంది అన్నమాట. ఆయన గుర్తుపెట్టుకుంటే అదే దేవుడు గనక నీకు ఒక నిబంధన చేసి నీతో ఒక మాట చెప్పి ఒడంబడిక నీతో చేయిలో చేయి వేసి ఒట్టు అన్నట్టుగా నిబంధన చేస్తున్నాను అని చెప్పి గనక నీకు ఒక మాట ఇచ్చాడా, ఆ మాట ప్రకారము ప్రతి తరంలో దేవుడు అబ్రహాముకి ఇచ్చిన మాటను గుర్తు చేశాడు.
ఇస్సాకుతో దేవుడు అంటున్నాడు, నీ తండ్రి అయిన అబ్రహాముకు నేను మాట ఇచ్చాను అన్నాడు. యాకోబుతో అంటున్నాడు, మీ పితరుడైన అబ్రహాముతో చెప్పిన మాట, అబ్రహాం యొక్క దేవుడను ఇస్సాకు దేవుడను నీకు కూడా దేవుడనే అన్నాడు యాకోబుతో. ఆమేన్, హల్లెలూయా. నిర్గమకాండం 3వ అధ్యాయము 1, 2, 3 వచనాల భాగం, ఆ కింది భాగం చదువుతూ ఉంటే అక్కడ మోషేతో కూడా చెప్తున్నాడు దేవుడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. మీ పితరుడైన అబ్రహాముకు ఒక మాట ఇచ్చా. ఆదికాండం 15వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. అబ్రహాముతో చెబుతాడు, నీది కాని దేశానికి నీ సంతతిని నేను తీసుకుపోతా, 4 తరాలు అక్కడ ఉంటారు, వాళ్ళకు బానిసలుగా వెట్టి చాకరీ చేస్తారు, అయితే వాళ్ళని దోచుకొని ధనవంతులై బయటకు వచ్చేలాగా నేను చేస్తానన్నాడు. 430 సంవత్సరాల తర్వాత మోషేని తీసుకొని వెళ్ళి అబ్రహాముకు చెప్పిన మాట చొప్పున ఇజ్రాయేలీలందరినీ కనాను దేశానికి చేర్చాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన వాగ్దానం చేసి మాట ఇస్తే ఇలా ఉంటుంది. దావీదుతో చెప్పాడు, ఇదిగో నీ సింహాసనం మీద, ప్రతి తరంలో నీ సింహాసనం మీద ఒకడు కూర్చొని రాజ్య పరిపాలన చేస్తాడు దావీదు, నీకు ఇస్తున్న మాట ఇది అన్నాడు. ఆ మాట ప్రకారం ప్రభు సొలొమోను తప్పు చేస్తే చివరిలో అతను దండిస్తూ ఒక మాట అంటాడు, హిజ్కియా తప్పు చేస్తే దండిస్తూ చివరిలో ఒక మాట అంటాడు. మీ పితరుడైన దావీదుకు ఒక మాట ఇచ్చా నేను, ఆ మాట ప్రకారం ఈ పట్టణాన్ని, యెరూషలేము, ఇజ్రాయెల్ దేశాన్ని నేను కాపాడుతా. ఆ యూదా గోత్రంలో రాజ్య పరిపాలన చేయడానికి ఆ సింహాసనం మీద ఒకడు ఉంటాడు, ఒకడు పరిపాలన చేయడానికి ఉంటాడని చిట్ట చివరికి యేసు ప్రభు వారే ఆ యూదా గోత్రంలో ఆ సింహాసనాసీనుడై యుగ యుగాలు పరిపాలన చేయడానికి ఆయన మాత్రమే నియమితులయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మాటిస్తే, ఆశీర్వదిస్తే ఇలాగుంటది. దేవుడు కోప పెట్టుకుంటే అమాలేకులకు పట్టిన గతి పడుతుంది, సొదొమ గొమొర పట్టణాలకు పట్టిన గతి పడుతుంది. దేవుడే గనక శపిస్తే యెరికో పట్టణం గనక శపించబడ్డట్టు శపించబడుతుంది. దేవుడే గనక శపిస్తే సౌలు కుటుంబం తుడిచివేయబడ్డట్టు తుడిచివేయబడుతుంది. దేవుడే గనక శపిస్తే దేవుని సన్నిధికి వచ్చే ఆడపిల్లలను పాడు చేస్తున్నారని అది తెలిసి కూడా ఏలి అనే దైవజనుడు వారిని గద్దించలేదు, ఖండించలేదు, అడ్డుపడలేదు. ఆ కారణాన్ని బట్టి, కడుపును పుట్టిన పిల్లలు చేసిన పొరపాటును బట్టి ఏలి వంశమే లేకుండా శపించబడి తుడిచివేయబడింది. దేవుడు శపిస్తే ఇలా ఉంటుంది. అక్కడ అంటాడు, 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో, ఇదిగో ఇజ్రాయేలీలలో నేను చేయబోయే కార్యము విన్న వారందరి చెవులు గింగురం అంటాయి అంటారు. ఇఖాందల్లాషారా, అంత ఘోరమైన కీడు సంభవించబోతుంది అన్నాడు ఆయన. దేవుడు శపిస్తే కోపగించుకుంటే ఇలాగుంటుంది పద్ధతులు. కానీ ఇక్కడ అబ్రహాముతో దేవుడు చేసిన మాట, దేవుడు ఇచ్చినటువంటి మాట ఏంటంటే, దేవుడు చేసిన నిబంధన, ఆయన ఇచ్చిన మాట ఏంటంటే, ఇదిగో కనాను దేశాన్ని నీకు ఇస్తాను, కనాను దేశంలో నా ప్రజలు మీరంతా మిమ్మల్ని అక్కడ చేరుస్తాను అని చెప్పి దేవుడిచ్చిన మాట ఉంది. ఆ మాట ప్రకారం ఇస్సాకు తర్వాత ఏశావు, యాకోబులు వచ్చారు. కానీ యాకోబు మాత్రం తల్లి ఇచ్చినటువంటి ఆలోచన చొప్పున దొంగచాటుగా వెళ్ళాడు. దొంగగానే దేవుని ఎదుట మిగిలిపోయినట్టు, తండ్రి ఎదుట మిగిలిపోయాడు, అన్న ఎదుట మిగిలిపోయాడు. చివరికి ఆశీర్వాదం అనే ఆ సమస్తం పొందుకున్న తర్వాత అసలు సంగతి తెలిసేసరికి ఇస్సాకు కంటి చూపు మందం గల్లవాడే గడగడ వణికిపోయాడు. తప్పు జరిగిపోయింది అయ్యో అని చెప్పని. కానీ రెబ్కమ్మతో చెప్పాడు, నీ కడుపులో 2 జనపదములు కలవు, అయితే మొదటి వాడిని నేను విసర్జించాను, రెండో వాడిని మాత్రం నేను కోరుకున్నాను, వాడి ద్వారానే నేను అనుకున్న పని జరిగిస్తాను అన్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. బాగా గమనించండి, ఈ సంగతి రెబ్కమ్మకు తెలుసు. మరి ఇస్సాకు చెప్పిందో లేదో తెలియదు. కానీ చివరికి ఇస్సాకు వృద్ధాప్యములోకి వచ్చినప్పుడు, కంటి చూపు మందంగా ఉన్నప్పుడు,
తను ప్రేమించినటువంటి ఏశావుని దీవించటానికి, నా కుమారుడా అడవికి వెళ్ళి వేటాడి ఒక చక్కనిది ఏదైనా దొరికితే దాన్ని తీసుకొని వచ్చి నాకు ప్రేమ విందు ఏర్పాటు చేయి, మాంసం తినాలని ఆశగా ఉంది నాయన అని చెప్పి అన్నాడు. మాంసం తినాలని ఆశగా ఉంది, నాకు విందుని ఏర్పాటు చేయంటే సరే నాన్న అని చెప్పని వేటకు వెళ్ళాడు ఏశావు. కథంతా మనకు తెలిసిందే. అయితే రిబ్కమ్మ సంగతులన్నీ విని పశువుల దొడ్డికి వెళ్ళి ఒకటి తీసుకురారు అబ్బాయి, తీసుకొచ్చి దాన్ని శుభ్రం చేసి, మీ నాన్నకి ఎలాంటి ఆహారము ఇష్టమో అది నాకు బాగా తెలుసు, ఎలా వండితే మీ నాన్నకు కమ్మగా ఉంటుందో నాకు తెలుసు, కాబట్టి నువ్వు అది తీసుకొచ్చుకొని నేను వండి పెడతాను, తీసుకొని వెళ్ళు. మరి అమ్మ అన్నయ్య ఒంటి నిండా చర్మం నిండా వెంట్రుకలు కలిగిన వాడు కదా, మరి నాన్న తడివి చూస్తే నన్ను పట్టుకుంటాడుగా అంటే నేను చూసుకుంటాలే అంది. కొంతమంది పిల్లలు దారి తప్పిపోవటానికి కూడా తల్లిదండ్రులే కారణమవుతారు. వారి యొక్క మితిలేని గారాబాన్ని బట్టి, దానికి హద్దులుండవు, గారాబాన్ని బట్టి హద్దులుండవు. వాడు ఏ తప్పు చేసినా కానీ ఈ తల్లిదండ్రులకు ఇష్టమే. నేను కొంతమందిని చూస్తాను, వాడు ఏదైనా తప్పు చేస్తే గదితే ఉరామరా చూస్తారు, గదినోడికి వెళ్ళి తప్పు చేసినోడు 4 దంచం కాదు, పెద్ద చిన్న లేదా ఎలా పడితే అలా మాట్లాడతావేందని చెప్పని వాడిని దండించే వారం లేదు. ఉరామరా చూస్తారు, ఏంది యువతలోడు తప్పు అయినట్టు. నువ్వు అంత గారాబం చేస్తావంటే రేపు పొద్దున జేబు దొంగో లేకపోతే 420 గాడో ఒక కిరాయి హంచకుడో లాగానో తయారవుతుడు. ఆడపిల్ల అయితే పక్క వ్యభిచారిగానో కాపురాలు కూల్చేదిగానో ఏంది రోడ్లు బట్టి ఆ పడుపు వ్యాపారం చేయడానికి ఎటో ఒకటి వెళ్ళిపోద్ది తప్ప పట్టుమని ఇంట్లో పద్ధతిగా ఉండటం కానీ, ఒక అయ్యే చేతిలో పెడితే కాపురం చేయటం కానీ ఈ సెక్షన్లు ఏమి ఉండవు. గారాబం అంతా పనిచేస్తుంది. యాకోబు అడుగుతా ఉన్నాడు, అమ్మ నాన్న నన్ను కనిపెడితే శపిస్తాడు కంటే ఆ శాపం నా మీదకి వస్తుందిలే పోరా అంటుంది. మరి పశువు యొక్క చర్మం ఆ వ్యక్తి మీద కప్పితే పశువు చర్మం నీసు వాసన కొడుతుంది. మరి ఆ వాసన తగలకుండా మరి ఏమేమి రాసిందో తెలియదు ఆ తల్లి. ఎట్టకేలకు యాకోబుని ఇస్సాకు అన్ని రకాలుగా పరీక్షించుకొని ఓ మాట అంటున్నాడు, తడిమి చూస్తేనేమో ఏసావే కానీ స్వరం చూస్తే యాకోబు అన్నాడు. అయినా సరే ఆ మంద దృష్టి వల్ల తన ఎదుటికి వచ్చిన వ్యక్తి ఏమిటి ఏందన్నది గ్రహింపలేక తన మనస్ఫూర్తిగా యాకోబుని ఆశీర్వదించేశాడు. ఒక కోణంలో దేవుని యొక్క దయా సంకల్పం ఇక్కడ నెరవేర్చబడినట్లుగా కనపడుతుంది. ఒక కోణంలోనేమో తల్లి ప్రోద్బలాన్ని బట్టి ఆ వ్యక్తి దొంగతనంగా ఆ ఆశీర్వాదాన్ని పొందుకున్నట్టు కనపడుతుంది. ఇంకొక కోణంలోనేమో మంద దృష్టిని బట్టి తన ఎదుటిన్న వ్యక్తి ఏంటో కనిపెట్టలేని పరిస్థితి ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు బాగా గమనించండి. కుటుంబ వ్యవస్థలో పిల్లలు కూడా తల్లిదండ్రులకు ఇలానే ఏదో ఒక రకమైన మాయ చేస్తారు. నేను చెబితే ఏదైనా నమ్మేస్తారని చెప్పని ఈ మంద దృష్టి కలిగేలాగా మాయ చేస్తారన్నమాట. మాయ చేయటమే కాదు, చివరికి వాళ్ళు అనుకున్న రీతిగా తల్లిదండ్రులు మలుచుకొని వాళ్ళు ఇది నంది అంటే నంది, ఇది ఫలానా నల్లదే అంటే అదే, ఇక ఏదంటే ఇక అదే, ఆ రీతిగా తల్లిదండ్రులు మెంటు చేస్తారనమాట. ఆ మబ్బు కనపడుతూ ఉంటుంది మసకగా. ఇక ఆ ప్రేమను బట్టి వాళ్ళు ఏది చెప్పినా నిజమేనని నమ్మేస్తారు. ఏది చెప్పినా నిజమే నమ్మేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఇంకొకరు ప్రోద్బలాన్ని బట్టి కూడా ఇంట్లో వ్యవహారాలు ఎలా ఉంటాయంటే అంత గందరగోళంగా ఉంటాయి అన్నమాట. కుటుంబ వ్యవస్థ ఈరోజు దారి తప్పిపోయి చండాలంగా ఉంది. కుటుంబ వ్యవస్థ అంటే గుర్తొస్తూ ఉంది. కొంతమంది పని ఎలా ఉంటుందంటే పక్కనోడి ఇంట్లో ఏం జరుగుతుందో ఎత్తుక్కోవటమే ఎక్కువ. వాళ్ళ ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి, లేదంటే వాళ్ళ ఇంట్లో అట్టుంటుంది ఇట్టుంటుంది, వాళ్ళ ఆడపిల్లలు ఇట్ట, వాళ్ళ కుటుంబాలు ఇలా జరుగుతుంది, ఇవన్నీ చెప్పని అనుకుంటారు. కానీ మరి నీ కుటుంబం సంగతి ఏంది? గురిగింజ అనుకుంటుంది, దాని కింద ఉన్న నలుపును కనిపెట్టలేదు.
దాని కింద నలుపు ఉంది, దాని కింద కూడా కొన్ని కంచలు ఉన్నాయి. ఈరోజు అనేక కుటుంబాలు పక్క కుటుంబంలో ఏం జరుగుతుందో ఎత్తుక్కోవటం ఎక్కువ అవుతుంది. మరి మా కుటుంబంలో ఏం జరుగుతుందో గుర్తుపెట్టుకున్నావు? మరి నీ కుటుంబంలో ఏం జరుగుతుందో దాన్ని గుర్తించావా? మరి నీ మనో సంతానం దారి తప్పి ఆయా రీతులుగా శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి ఇప్పుడే భర్తలు కావాలని చెప్పని రోడ్లు పట్టి నచ్చినోడి కోసం వల్ల బజార్లు తిరుగుతున్నారు. మరి దాన్ని జాగ్రత్త చేసుకున్నావా? మరి కోడలు బంగారం కొట్టోడితో వ్యవహారం మొదలు పెట్టింది, మరి బట్టలు కొట్టోడితో వ్యవహారం పెట్టింది, నచ్చినోడితో వల్ల వ్యవహారం పెట్టింది. మరి అదేమైనా కంట్రోల్ చేసుకున్నావా? ముందు నీ భర్త నువ్వు తాగుడు మానిపించుకున్నావా? వాడు చెడు తిరుగులు తిరగకుండా ఆపుకున్నావా? మరి నీ కొడుకు చిన్న కొడుకు భార్యతో వెళ్తా ఉన్నాడు, పాపం చేస్తా, మరి దాన్ని ఏమైనా ఆపావా? అప్పుడప్పుడు నువ్వు కూడా పోతున్నావుగా. పాత పరిచయాలని చెప్పి అప్పుడప్పుడు భర్తకు తెలియకుండా నువ్వు కూడా పోతున్నావుగా. అది తెలిసిన కానించి భర్త తాకి గందరగోళం చేశారు, ఇల్లంతా రచ్చ చేస్తుండగా. మరి దీని సంగతి ఏమైనా కంట్రోల్ చేసుకున్నావా? కాదు, మా కుటుంబం బాగానే ఉంది గురిగింజలాగా. పక్కనోడి కుటుంబంలో ఏం జరుగుతుందో అసలు నీ బతుకెట్టుందో చూసుకో. ఇంకోటి సంగతి ఎందుకు? నీ కుటుంబం చక్కగా ఉండి నేను సమాజంలో మా కులానికి లేదా ఇంకెక్కడైనా పెద్ద మనిషిని నేను చెప్పుకుంటే బాగానే ఉంటుంది. అసలు నీ బతుకే సరిలేదు, ఇంకోటి జోలు ఎందుకు? ఇంకా రోడ్డు మీద వాల్ పోస్టులు వేసి ప్రచారం చేయలేదన్నా నీ గురించి? కొంతమంది కుటుంబాలు ఎతుకుతారు. అసలు వీళ్ళేందో అచ్చంగా ఆ పరలోకం నుంచి దిగొచ్చిన దేవదూతల్లో కూడా లోపాలు నేను చెప్పని దేవుడు చెబుతా ఉన్నాడు. నువ్వు నీ బతుకు సరి చేసుకో, నీ కుటుంబాన్ని జాగ్రత్తగా కట్టుకో. 1-3 సార్లు కోడల పుణ్యం అంట పంచాయతీ అయింది. నీ కొడుకు సావటానికి కూడా పోయిండు, వాడిని పట్టపోచుకున్నట్టును. జాగ్రత్త చేసుకోవాలి. ముందు నీది నువ్వు జాగ్రత్త చేసుకుంటే పక్కనోడి కంచలు తర్వాత ఎత్తుకోవచ్చు. పచ్చోడు పని ఇదే ప్రపంచం మొత్తం. పక్కనోడు కుటుంబం, పక్కనోడు నెంబర్. నీ కుటుంబం సంగతి చెప్పు, నేను లిస్టు చెబుతా మొత్తం. ఏడాడు దొంగతనం చేశారు, ఎవడెవడి మీద ఏమేం కేసులు ఉన్నాయి, ఎవరెవరు ఏ ఆడపిల్ల ఏడ పాడు పని చేసింది, ఏ కోడలు ఏడ పాడు పని చేసింది మొత్తం చెబుతా. నువ్వు ఏడ పాడు పని చేసావు లిస్టు మొత్తం చెబుతా నేను కూర్చొని. ప్రభు కృపను బట్టి చదువుకుంటా పోవటానికి కాదు ప్రభు కోరుకుంది. ముందు నీ కుటుంబాన్ని జాగ్రత్త కట్టుకో ప్రభు కృపను బట్టి. శపితమైపోతుంది నీ కుటుంబం, నీ వంశం అంతా. దాన్ని జాగ్రత్త చేసుకో. దేవుని పాదాలు పట్టుకొని దేవుని ఉగ్రత నీ మీద పడుతుంది, నీ కుటుంబం మీద, నీ వంశం మీద ఉంది. ఇప్పుడు దాని నుంచి బయటపడుతుంది. ఇలా నువ్వు దారులు ఎత్తుక్కో దేవుని పాదాలు పట్టుకొని. పక్కనోడి కుటుంబంలో పక్కనోడి ఇంట్లో ఏం జరిగితే నీకెందుకు? ముందు అసలు ఏమి రంజో, అసలు ఆ రంజు ఏందో మరి అర్థం కావట్లా. ముందు నీ కుటుంబాన్ని జాగ్రత్త చేసుకోవాలా. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డ గమనించండి, ఇక్కడ యాకోబు కుటుంబంలో ప్రేమను బట్టి మంద దృష్టి కనపడుతుంది. ఇక్కడ మంద దృష్టిని బట్టి ఎవరు వచ్చారు ఏందన్నది కనిపెట్టుకోలేకపోతున్నారు. చాలా కుటుంబాలు ఇదే పరిస్థితి. పిల్లల మీదనో కుటుంబం మీదనో పెద్దల మీదనో ప్రేమను బట్టి వారు తప్పు చేస్తున్నా ఖండించరు పొరపాటును కూడా. ఇంకొకటి ప్రోద్బలంతో కొన్ని జీవితాలు పాడైపోతుంటే వాటిని ఖండించరు. ఒక ఆడపిల్ల ఉంది, దానికి ఏం పుట్టిందో మరి నన్ను చూడంగానే దానికి ఒక రంది పుట్టుద్ది. మరి తల్లిదండ్రులు ఇంట్లో లేనప్పుడు డాబా ఎక్కి ఆ డాబా వెనకాల ఇంకొకటితో వ్యవహారం మొదలుపెట్టింది. 1.5 గంట రేత్రి 10ంటికి పోతే 11:30కు దిగింది డాబా నుంచి కిందకి. దానికి ఎవడెవడు ఎక్కడెక్కడ సంబంధాలు కలిపారు అవన్నీ నేను చూస్తానే ఉన్నా. దానికి నన్ను చూడంగానే మరి లేని మరి దానికి ఏం కూడా కొత్త కంపెనీతో ఏం పట్టుద్ది దానికి. తల్లిదండ్రులకు ఒకటి చెప్పింది, నా మీద ఒక పిక్చర్ చూపించింది. చివరికి నేను తేడా అని చెప్పని ముద్రేయటం మొదలుపెట్టింది. ఇంకోటి ప్రోద్బలంతో నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. నేను చోటికి నోరు తెచ్చి చెప్పలే. వాళ్ళ తల్లిదండ్రులకి ఒక దేవుడు అవకాశం ఇస్తే పిలిచి మీ ఆడపిల్ల ఇలా చేస్తుందమ్మా జాగ్రత్త చూసుకోండి అని చెబుదాన్ని చూస్తున్నా. ఎందుకు ఎవడు పెట్టుకుంటాడు ఈ రచ్చంతా? ఎడేదో నేనేదో పొరపాటు చేస్తున్నట్టు ఆ అందగత్తెను చూసి నా బతుకు సరిలేదు, నా బతుకేదో దేవుని కృపను బట్టి ఆయన పాదాలు పట్టుకొని జాగ్రత్త పడదాం, సరైన మార్గంలో నడుద్దామని నేను మా పెద్దలు బతికిన బతుకును బట్టి అలాంటి బతుకు నేను బతకూడదని జాగ్రత్త పడతా. ప్రభు చెప్పిన ఆజ్ఞ చొప్పు నడుస్తూ ఉన్నా.
నీ జీవితాన్ని ఒక వ్యక్తికి కేవలం కావాలని నాశనం చేస్తూ ఉంటే ఆ నాశనం చాలా ఆనందంగా ఉంది. ఆ నాశనంలోకి వెళ్ళడానికి ఆ వ్యక్తికి చాలా ఆనందంగా ఉంది, ఆడపిల్లకి. కానీ లోకంలో అంటారు, వాళ్ళిద్దరు తన్నుకున్నందుకు కాదు, తోడికోళ్ళు తొంగి చూసినందుకు అన్నట్టు. ఇప్పుడు ఇది చేసే రచ్చ అంతా నేను చూసా. ఇప్పుడు ఆ రచ్చ వాళ్ళ ఇంట్లో చెబుతానేమని చెప్పని ముందుగానే ఒక ప్లానింగ్ ఏర్పాటు చేసుకుంది. పక్కా ప్లానింగ్ అన్నమాట. కొంతమంది ఏమో యవనస్తుల ఆడపిల్లలను భర్తలకే దగ్గరుండి భార్యలే వ్యవహారం చేస్తున్న సంగతులు ఉన్నాయి. కుటుంబాల్లో జరుగుతున్న విషయాలు ఇవన్నీ. నీది నువ్వు సరి చేసుకో ముందు, తర్వాత పక్కనోడిది. ఇవన్నీ నేను చెప్పగలను వరుస పెట్టి. ఒకడు దుమ్ము దన్నుకుంటారు, ఒక్కడు కూడా కాపురం చేయడు. చెబుతున్నాక ఒక్కడు కూడా కాపురం చేయడు, ఒకదానికి కూడా పెళ్లి కాదనమాట. ఇంత రచ్చలు ఉన్నాయి కుటుంబాల్లో. ఇవాళ పోయే కాలం ఇది, ఎవడు బాగుపడే కాలం కాదు ఇది. శరీర కోరికలను బట్టి నాశనానికి జోగుతూ పోయే కాలాలు ఇవి. యవన ప్రాయంలో వాళ్ళ శరీరాలను తృణప్రాయమైనటువంటి సుఖాల కోసం వారి పవిత్రతను, కన్యత్వాన్ని పాడు చేసుకుంటున్నటువంటి రోజులు ఇవి. ఆండ్రాయిడ్ సెల్ వచ్చింది, ఇక వాళ్ళ ఇష్టం బీభత్సమైన పాపంలోకి వెళ్ళిపోవడం. పెద్దలేంది, పిల్లలేంది. మొన్న చూశారుగా న్యూస్, 8వ తరగతి అమ్మాయి, 10వ తరగతి అబ్బాయి. ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడు సహాయంతో కన్న తల్లిని చంపి మెట్ల మీద నుంచి నెట్టిందంట. కింద పడి కొనప్రాణంతో కొట్టుకుంటుంటే చచ్చిపోలేదని చెప్పని సుత్తి తీసుకొని తల మీద బాదారంట. అమ్మా, 8వ తరగతిలోని 10వ తరగతి అబ్బాయితో ఈ ప్రేమ కరెక్ట్ కాదే, నువ్వు చదువుకోవాలి, మంచి భవిష్యత్తు ఉందని తల్లి ఖండించినందుకు ప్రియుడితోనూ తమ్ముడిని దగ్గర చేసుకొని మంచి మాటలు చెప్పి తమ్ముడిని తోడు చేసుకొని ఇద్దరు కలిసి తల్లిని కడతీర్చారు. అలాంటి రోజులు ఇవి, ప్రమాదకరమైన రోజులు ఇవి. ఏ కోశానో కూడా క్షేమం లేని రోజులు ఇవి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వు ఖచ్చితంగా నీ బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం, నీ కోడళ్ళ కోసం, నీ అల్లుళ్ళ కోసం, మనవ సంతానం కోసం, నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ కుటుంబం కోసం, నీ వంశం కోసం ఎక్కడ దేవుని చేత శపించబడకుండా, ఎక్కడ దేవుని చేత దూషించబడకుండా, ద్వేషించబడకుండా, వెలివేయబడకుండా నీవు వారి యోగక్షేమాల కోసం, శాశ్వతమైన ఆశీర్వాదం కోసం నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తేనే కుటుంబాలు అంతంత మాత్రమే కాపాడబడటం అవుతుంది. తల్లి ప్రార్థనా పరురాలే, తండ్రి ప్రార్థనా పరులే, సేవ కూడా చేస్తున్నారు. కానీ పిల్లలు మాత్రం దారి తప్పుతున్నారు. వాళ్ళేం ప్రార్థన లేని వాళ్ళ, ప్రార్థన కలిగిన వాళ్ళే. కానీ సైతాను చాకచక్యంగా కుటుంబాలను పతనం చేస్తూ ఉన్నాడు. చాకచక్యంగా కుటుంబాల్లో ప్రార్థన చేస్తున్నటువంటి, క్రీస్తు రక్తంలో కడగబడ్డ కుటుంబాలు చొరబడి తల్లికి, కొడుకుకి, తల్లికి, కూతురికి, ఇక కుటుంబాల్లో ఉన్న బంధుత్వాలందరికీ తగాదాలు పెడుతున్నాడు వాడు. చిన్నపాటి కారణాలే అందరికీ తగాదాలు పెడుతున్నాడు వాడు. సూరు పగే ఊరు పగే అన్నట్టుగా అందరినీ పగస్తులుగా చేస్తా ఉన్నాడు. దుర్మార్గమైన క్రియలలోకి రక్షణ పొందిన వాళ్ళని లాక్కొని పోతా ఉన్నాడు. నీచమైన కార్యాల్లోకి దేవుని బిడ్డలను తీసుకొని పోతున్నాడు వాడు. జాగ్రత్త సుమి, దేవుని శాపాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది, దేవుని కీడుని ఎదుర్కోవాల్సి వస్తుంది. మోషేకు ఎదురు తిరిగారు మిర్యాము, అహరోను, అన్న, అక్క. కానీ దేవుడు మాత్రం వదిలిపెట్టలా. నా సేవకుడైన మోషేకు ఎదురు తిరిగి మాట్లాడటానికి మీరు ఎందుకు భయపడలేదన్నాడు. మోషే చూస్తుండగానే అహరోనుకు, మిరియాముకు కుష్ఠరోగం పుట్టుద్ది. దేవుడు మొచ్చాడు, రోగాన్ని అనుమతించాడు. ప్రభువా ప్రభు అని బతిమలాడితే నీ కన్న తల్లి నీ మోకన థు అని ఉమ్ము వేస్తే 7 రోజులు కడగంటే వేరుగా ఊరి వెలుపల పోయి ఉంటారు కదా, అట్లానే వీళ్ళని 7 రోజులు ఊరి వెలుపల పోయి ఉండమను. 7 రోజుల దాకా ఆ వ్యాధి అనుభవిస్తారు. 7 రోజుల తర్వాత ఆ వ్యాధి నయమవుతుంది. అప్పుడు వచ్చి పాప పరిహారార్థమైన బలి అర్పించి ప్రాయశ్చిత్తం చేసుకొని శుద్ధీకరణ పొంది యథావిధిగా బాధ్యతల్లోకి రమ్మని చెప్పు అన్నాడు. మోషే బచనలాడిని వదిలిపెట్టలా. కొరహు, దాతాన్, అభిరామ్, ఎంబ్రే అనేవాళ్ళు ప్రతి కుటుంబంగా మోషేకి ఎదురు తిరిగారు.
నీతోనేనాయింది దేవుడు మాట్లాడేది, మాతో కూడా మాట్లాడతాడు, మేము కూడా దేవుని ఆత్మ పొందిన వాళ్ళమే అన్నాడు. అసలు ఈ ఆత్మ పొందింది ఎవరి ద్వారా? మోషే ద్వారా. మోషే మీద ఉన్న ఆత్మ 70 మంది పెద్దల మీదకి వచ్చేసింది. ఆ 70 మంది పెద్దల్లో వాళ్ళే కొరహు, దాతాను, అబిరాం, ఎమ్రే అనేవాళ్ళు. మొత్తాన్ని దేవుడు కొరహు, దాతాను, అబిరాం, ఎమ్రే అనేవాళ్ళు వాళ్ళ సమీప బంధువులు, వాళ్ళు కలిగిన పశువులు మొత్తం, ఒంటెలు, మేకలు అన్నీ కూడా పసిబిడ్డలతో సహా గుడారాల్లో ఉన్నారు. ఎక్కడెక్కడైతే వాళ్ళకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని ఉన్నారో ఈ మొత్తాన్ని భూమి అలా నోరు నోరు తెరిచినట్లుగా నోరు అట్లా తెరిచి మొత్తాన్ని మింగేసిందంట. బజ్జికొండగానే మొత్తం చచ్చారు. అంత భయంకరమైన కీడు దైవజనుడికి వ్యతిరేకంగా లెగిస్తే. నీ కడుపును పుట్టిన బిడ్డలు ఒకవేళ దైవజనుడికి వ్యతిరేకంగా లేస్తున్నారేమో చూసుకో, జాగ్రత్త. కుటుంబ వ్యవస్థ గురించి ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నేను నీకు తోడై ఉంటాను. నువ్వు వెళ్ళే ప్రతి స్థలానికి వస్తాను, నిన్ను దీవిస్తాను అంటున్నాడు. కానీ ఆ దీవెన పొందేదానికంటే ముందు కుటుంబంలో జరగకూడని కార్యం ఒకటి జరిగింది. అది ఒకటి, మంద దృష్టి వల్ల ఎవరో ఏంటో కనుక్కోలేకపోయాడు తండ్రి. మంద దృష్టి అంటే ప్రేమ అనేక దోషములను కప్పును అన్న మాట ప్రకారము ఈ మంద దృష్టి పొరపాట్లు కూడా ఈరోజు కుటుంబంలో జరుగుతున్న పొరపాట్లని కప్పిపెడుతున్నావేమో. దైవజనుడికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే కప్పిపెడుతున్నావేమో. దైవజనుడికి వ్యతిరేకంగా లెగుస్తుంటే ఏముంది అనుకుంటున్నావేమో. శపించబడుతావు, జాగ్రత్త. దేవుని చేత మొచ్చబడతావు. అసలు ఆయన కోపం రేగిందంటే ఏకంగా చంపి పక్కన పడేస్తాడు. జాగ్రత్త. రెండవ కారణం, తల్లే ప్రోత్సహిస్తుంది. ఏం పర్లేదు, ఆ శాపం మీద నేను అనుభవిస్తాను, నువ్వు బోరా ముందుకెళ్ళి. నీ పిల్లల్ని ఎవరైనా ప్రేరేపించి పాపంలోకి నడిపిస్తా ఉంటే కనిపెట్టలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో, జాగ్రత్త. నీ బిడ్డలు ఆడపిల్లలు అయితే కన్యత్వాన్ని పాడు చేసుకుంటున్నారు, వారి శరీరాన్ని పరిశుద్ధతను పాడు చేసుకుంటున్నారు, వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు, జాగ్రత్త, కనిపెట్టు. మగపిల్లలు అయితే తాగుడుకు బానిసలు అవుతున్నారు, సిగరెట్లు తాగుతున్నారు, వ్యభిచార మాన్యంలో పడిపోతున్నారు, ప్రేమ అనే ఉచ్చులో పడిపోతున్నారు. కనిపెట్టు, జాగ్రత్తగా చూసుకో. వీటన్నిటి మధ్యలో దేవుని ప్రణాళిక అసలు నెరవేరుతుందా లేదా ఏంటన్నది కూడా కనిపెట్టాలి నువ్వు, ఒక తల్లిగా, ఒక తండ్రిగా. దేవుడు ఎప్పుడో నీకు మాట ఇచ్చుంటాడు, ఆ మాటను నువ్వు మర్చిపోయి ఉంటావు. ఒకసారి నీ దేవుని పాదాలు పట్టుకొని, ప్రభువా నా పిల్లల పట్ల నీ ప్రణాళిక నెరవేర్చబడుతుందా లేదా ఏంటని చెప్పని దేవుణ్ణి అడుగు. దేవుణ్ణి అడిగినప్పుడు ఖచ్చితంగా దాన్ని దేవుడు నీకు ఆలోచనలోకి తీసుకొస్తాడు. చాలామందికి ఉన్న ఆలోచన ఏంటంటే, నేను ఈ మధ్య కొంతమంది ఆడపిల్లలను, కొంతమంది వ్యక్తులను నేను గమనించినప్పుడు నా మనసులో పుట్టిన ఆలోచన ఏంటంటే, అది కూడా ఒక కుటుంబాన్ని చూస్తే నాకు వచ్చిన ఆలోచన. దాచేపల్లి ప్రాంతంలో కోడలే మామతో సవాల్ చేసిపోయింది. చేతబడులు చేయించి నిన్ను మంచంలో పెట్టి, పక్షవాతంలాగా వచ్చేలాగా చేతబడి చేయించి నిన్ను మంచంలో పెట్టి అక్కడే చచ్చిపోయేలాగా నేను మంత్రప్రయోగాలు చేయించకపోతే చూడు, నా సంగతి ఏంటో చూడు అని చెప్పని వెళ్ళిపోయింది ఆ తల్లి. కారణం ఏంటంటే, రాత్రి 10 గంటలకు వెళ్ళిపోద్ది ఊళ్ళోకి కోడలే, తెల్లవారుజాము 4ంటికి వచ్చుద్ది. యాడికి పోయావమ్మా అంటే, పక్కింట్లోనే ఉన్నాక నేనే ఆడికి పోయా అంటుంది. ఆ రచ్చ పెద్ద పంచాయతీ అయిపోయింది. చివరికి ఈ అమ్మాయికి గాయమై చెప్పి వెళ్ళిపోయిన మాట ఏంటంటే, పక్షవాతం వచ్చేలాగా చేతబడులు చేపించి ఆ మంచంలో పడేలా చేసి, ఆ మంచంలో నువ్వు చచ్చేలాగా నేను ఈ చేపిస్తా చూడని చెప్పని వెళ్ళిపోయింది. 5 నెలలు అతను పడ్డాడు అట్నే. విజయవాడ మందులు వాడుతూ ఉన్నారు, రికవర్ అవ్వట్లేదు. ఈ లోపల ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు నా సంగతి తెలిసి పిలిపించారు. నేను వెళ్ళాను, ప్రార్థన చేశాను. 2 రోజుల తర్వాత ఆయన మళ్ళీ యథావిధిగా లేచి చక్కగా, అంతకుముందే 2 పట్టుకొని దేశపోవాలి బయటికి. ప్రభు కృపను బట్టి ఎల్పుడు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు కార్యం చేసి, 2వ రోజు 3వ రోజు 2 రోజులు గడిచింది. 3వ రోజు తనకంతటి తను లేచి చక్కగా కాలకృత్యాలకు వెళ్తూ ఉన్నాడు, తన పని తాను చేసుకుంటున్నాడు.
అయ్యా దేవుడు ఇలా అద్భుతం చేశాడంటే మళ్ళీ ఒకసారి వెళ్ళి వాళ్ళని దర్శించి ప్రార్థన చేయడానికి వెళ్ళా. ఆ పెద్ద ఆయనకి 2 పిల్లలు, ఒక ఆడపిల్ల మగ పిల్లగాడు. ఈ మగ పిల్లగాడు భార్య ఆ పని చేసింది. భార్య అంత హృదయానికి గాయమయ్యే పని చేసిన దాన్ని బట్టి అతనేం మానసికంగా కృంగిపోవచ్చు, పెళ్ళాం లేదు, ఇక ఏది లేదు, ఇంకో పెళ్లి కూడా లేదు అని చెప్పని సిగరెట్లు మందు తాగుతూ కూర్చుండు. ఈ బావ అంటాడు, వాడు మారడండి అంటాడు. సరే అసలు ప్రార్థన చేస్తున్నాగా మార్చడంటే, ఏమోనండి మార్చడో లేదు, అసలు వాడు మాట అన్నాడు. నేనన్నా అతను మానసికంగా గాయపడున్నాడు, గాయపడ్డ వాడికి ఆ దరి పక్కకు వెళ్ళి అతనితో ప్రేమగా దేవుని మాటలు అందిస్తా చిన్నగా బట్టకొచ్చుకోవాలి. నీ మనసులో ఒక పిక్చర్ను నువ్వు సృష్టించుకున్నావు. ఈ ప్రకారంగా వాడు మారాలి, ఈ ప్రకారంగా వాడు మారాలి, వాడి కుటుంబం ఇలా ఉండాలని. ఆ పిక్చర్లోకి అతను రావాలంటే రాడు. నువ్వు ఆ దరిగిపోయి అతనితో ప్రేమగా మాట్లాడుతూ ఈ దరికి తెచ్చుకుంటేనే వస్తాడు, లేకపోతే రాడంటే చాలా వాదన జరిగింది. చివరికి ఒకటే చెప్పాను నేను, నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతుల ప్రకారం అతను మారట్లేదని నీ కోపం ఉంది, కానీ అదే పరిస్థితిలో నువ్వు ఉన్నట్లయితే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు. ఆ పరిస్థితిలోకి వెళ్ళి అతను బట్టకొచ్చుకో, అప్పుడు వస్తాడు అతను, లేకపోతే రాడు. అయితే మారుతాడా పాష గారు అంటే మారుతాడు అని చెప్పాను. ఈ వ్యవహారంలోంచి నాకు ఒక ఆలోచన వచ్చింది. చాలామంది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చూస్తాను, నేను గమనిస్తూ ఉన్నాను. వాళ్ళ మనసులో ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశం ప్రకారం ఇది జరగట్లేదని దేవుని మీద కోపం ఉంటుంది, పరిస్థితుల మీద కోపం ఉంటుంది. ఎట్లయినా సరే ఆ పిక్చర్కి అనుగుణంగా నేను ఉండాలి. ఏదో ఒకటి నేను అది చేయాలనుకుంటే ఎట్ట కుదురుతుంది? దేవుడు నిర్ణయించిన ఒకటి ఉంటుంది. ఆ నిర్ణయం ప్రకారం నువ్వు అడుగులేయటానికి నీ మనసులో ఉన్నటువంటి ఒక అభిప్రాయం, ఒక ప్రపంచాన్ని నువ్వు చూసుకున్నావు. ఆ ప్రపంచానికి దేవుడు నిర్ణయించిన దానికి చాలా విభేదిస్తూ ఉంటుంది, వేరుగా ఉంటుంది. ఆ వేరువేరుగున్న పరిస్థితుల్లో నువ్వు నడిచేటప్పుడే దేవుని యొక్క సంకల్పంలో అడుగులు వేయాలంటే నీకు కష్టంగా ఉంటుంది. ఇది మాత్రం బాగా తేలిపోయింది నాకు. ఈరోజు చాలామంది అదే పరిస్థితి. దేవుడేమో ఒకటి అనుకుంటా ఉంటాడు, వీళ్ళ మనసులో ఒక ప్రపంచాన్ని సృష్టించుకొని ఉంటారు. దేవుని సంకల్పంలో నేను వెళుతున్నాను, దేవుడు ఇట్లానే తీసుకెళ్తాడంటే ఆయన తీసుకెళ్లే అనుభవాలు, ఆయన నడిపించే విధానం అంతా వ్యతిరేకంగా ఉంటుంది. వీళ్ళు అనుకున్న పిక్చర్కి అది సింక్ కాదు, అది అసలు కలవనప్పుడే అంత దేవునికి వీళ్ళకి తగాదా. దేవుడు చెప్పేది ఒకటైతే వీళ్ళు నడుచుకునేది ఒకటి. దేవుడు చెబుతుంది అసలు మనసుకు లోతైన తీవ్రమైన గాయం అవుతూ ఉంటుంది వీళ్ళకి. దేవుని యొక్క ప్రణాళికకి నువ్వు గనక సమ్మతిస్తే ఆయన తీసుకువెళ్ళుతున్నదే శ్రేష్టమైనది, సెక్యూరిటీ ఉన్నది, అన్ని విధాల దేవుని ఆశీర్వాదం కలిగినది. ఆమేన్, హల్లెలూయా. నేను చాలామంది ఆడపిల్లలు కానీ మగపిల్లలు చూసినప్పుడు ఇక్కడే వాళ్ళదంతా ఎవరం తేడా పడుతుంది. దేవుని మార్గంలోకి దేవుడు అనుకున్న దాంట్లో నువ్వు తొంగి చూడు, ఆయన చెప్పినట్టు అడుగులు వేయడానికి ప్రయత్నం చేసి చూడు. అబ్బే అది కష్టంగా ఉంటుందండి. లివర్ కావర్లైనోడు కాను మందు సీసాకి ఎడంగా పెట్టినట్టుంటుంది అన్నమాట. ఈ లెవర్ మందు తాగి కిడ్నీలు ఫెయిల్ అవటం, లివర్ ఫెయిల్ అవటమో, లివర్ క్యాన్సర్ రావటం, కామెర్లు అవటమో ఏదో ఒకటి జరుగుద్ది. అప్పుడు డాక్టర్ చెబుతుడు, ఒరే అబ్బాయి మళ్ళీ పోయి ఆ బార్ షాప్ కాడ సీసా మూత తీసావు, అట్నే పోతును అని. అట్లా డాక్టర్లు 2 3 చెబితే వినకుండా నా కళ్ళ ముందే పోయి బార్ షాపులో జ్వరబడి తాగి చివరికి అట్నే పోయారు. లివర్లో కామెర్లై తాగి కామెర్లు అయితే చివరికి మళ్ళీ సీసా మూత తీసామంటే అట్నే పోతారు అని డాక్టర్ చెబుతుడు. ప్రాణమేమో గుట్టలు ఆడుతూ ఉంటుంది దాగాలని. ఇప్పుడు లోకంలో ఉన్నవాడికి ఒక్కసారి దేవుని మార్గంలోకి వచ్చి దేవుడు అనుకున్న పని నెరవేర్చడానికి ముందుకు అడుగులేమన్నా, దేవుడు సంకల్పంలో నడవమని చెప్పినా వీడి పరిస్థితి కూడా అట్నే ఉంటుంది, ఏమి పరిస్థితి కూడా అట్నే ఉంటుంది. దేవుడు ఒకటి చెబుతుంటే ఒకటి చేస్తూ ఉంటారనమాట. అక్కడే దేవునికి మనకి గొడవ. దేవుడు అనుకున్నట్లుగా నువ్వు అడుగులు వేయగలిగితే, దేవుడు అనుకున్నట్లుగా నువ్వు ప్రణాళిక నిర్ణయించుకున్నట్లయితే
నువ్వు వెళుతున్న ప్రతి మార్గము నీకు మేలుగానే ఉంటుంది. ఆమెన్, హల్లెలూయా. అట్లా కాదండి పాష్ గారు, దేవుడికి అసలు ఏం తెలియదని చెప్పి అనుకున్నావా? నీకు అంతా తెలిసిందాక నిన్ను అక్కడే రుబ్రోల్లో పడ్డ మినపప్పును తిప్పినట్టు తిప్పుతూ ఉంటాడు ఆయన. గతంలో నేను బాప్తిసం పొందిన తొలి దినాల్లో సరదాగా ఒక కుటుంబంలో దేవుని మాటలు చెప్పండి అన్నా, మీరు బాగా చెబుతున్నారు అది ఇది అని చెప్పానంటే, యవ్వన పిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు కూడా ఉన్నారు ఇంట్లోనే. వాళ్ళ మధ్యలో కూర్చొని ఒక మాట ఒక సామెత చెప్పా. అప్పటికప్పుడే అది కల్పనగా వచ్చేసింది. ఏంటయ్యా అదంటే, ఎందుకు ఇటు వస్తున్నా అంటే, మినపప్పు రుబ్బురోల్లో పడ్డ మినపప్పు అన్నాను కదా, అది ఎట్టుంటుంది ఆ దేవుడు తీసుకెళ్ళి అక్కడక్కడే తిప్పేవారు శ్రమలు ఎట్టుంటాయో నీకు చూపిస్తా. అది నీకు ఇక్కడ తేట తెల్లంగా అర్థమైపోద్ది. మినపప్పు అట్ట నీళ్ళకుతో స్నేహం చేయడానికి పోయింది. నీళ్ళల్లో మినపప్పు వేస్తే ఏమైతే నానిపోయి పైన పొట్టు మొత్తం ఊడిపోద్ది. ఆ నానిపోయి మినపప్పు ఉబ్బుతూ ఉంటే అబ్బోబ్బబ్బబ్బో ఒళ్ళంతా పటపటలాడుతూ ఉంది, పై చర్మంతా ఒలిసిపోతున్నట్టుగా పగిలిపోతుందని చెప్పని బాధపడుతూ ఉంది. ఈ లోపల ఒక వ్యక్తి వచ్చి నాన్నిచ్చి ఒక వ్యక్తి వచ్చి శుభ్రంగా దాన్ని పిసికేస్తే పైన పొట్టంతా పోయింది. ఆ నలిపేటప్పుడు ఈ మినపప్పు వ్యవహారం ఉంది, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఒళ్ళంతా పగిలిపోతుంది, అయ్యి నువ్వు ఎన్ని కేకలు పెట్టినా సరే ఆ మినపప్పు శుభ్రం చేసేవాడు మాత్రం వదిలిపెట్టడం, మొత్తం పొట్టంతా పోయిందాక. ఇప్పుడంటే మినపప్పు పైన పొట్టు పోయింది ఒకటి, సాయిపప్పు వస్తుంది, తోలున్న పప్పు కూడా వస్తుంది. అప్పుడు ఏమి లేవు పాతకాలంలో. మేము ఇప్పుడు మా చిన్నతనంలో ఈ సాయిపప్పు వచ్చింది చాలా, ఈ 2000 సంవత్సరాల సమయంలో వచ్చినాయి అవన్నీ, అంతకుముందు లేవు. సాదా పప్పే, తిరగల్లో వేసిన పప్పు అన్నది లేదా నిండు మినపప్పు అన్నది, ఈ రెండే నడిచే. అప్పుడు ఏది ఆ పప్పు నానబెట్టింది మొత్తం పిసికి పక్కన పడేస్తే శుభ్రం చేసి తీసుకుపోయి గ్రైండర్లో వేస్తే ఎలా ఉంటుంది, గ్రైండర్ మధ్యలో ఒక చిన్న అట్ట ఒకటి లాంటిది, ఒక చెక్క లాంటిది ఉంటుంది, దానికి తగలటం ఆలస్యం వచ్చి అంతే రోలు మధ్యలో పడతాం అనమాట. ఇక అది నూరుద్ది రుబ్బి నువ్వు ఎంత ఒళ్ళంతా పచ్చడి అవుతుందని వదిలిపెడతా రుబ్బు రోలు. అంత అయిపోయిన తర్వాత దాంట్లో పచ్చిమిరకాయ, ఉల్లిపాయ అన్నీ వేసి కాస్తంత అల్లం పేస్ట్ వేసి అల్లం ముక్కలు కూడా వేసి మొత్తం రెడీ చేస్తే కళ ఎదురు చూస్తూ ఉంటుంది. శ్రమలకు సాదృశ్యం అనమాట. నువ్వు మాట పోతే అదే బాగా సలసల నూనెకి ఆగనిచ్చి తీసుకుపోయి మంచి గారెలు చేసి దాంట్లో వేస్తూ ఉంటే ఆ నూనెలో పడ్డప్పుడు ఉంటుంది సోకు. ఇటుమాడి చివరికి ఒడ్డున పడేస్తే ఆ నూనె అంతా దిగిన వాటికి నూనె దిగిపోద్ది. ఆ పక్కన సర్వ్ చేయడానికి ఇస్తే తినేవాడికి కమ్మగుంటుంది అనమాట. నువ్వు మాట వినకపోతే ఇలా తిప్పలు పెట్టేనే తీసుకొస్తాడు యేసయ్య. ఆయన ప్రణాళికలోకి నువ్వు అడుగు వెయ్యను అంటే మాత్రం ఇట్లా తిప్పలు పెట్టేనే తీసుకొస్తాడు. అదే తిప్పల్లోకి అడుగు పెడతా ఉన్నాడు యాకోబు. ఇప్పుడు ఆ వెళతా తల్లిదండ్రులు చెప్పారు, మీ అన్న ఒక్కరోజే ఈ రోజుతో ఈయన చంపేచ్చపోతేనే పగతో బాంచి కసితో ఉన్నాడు రా, ఒక్కరోజే మీ ఇద్దరు నేను పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదయ్యా. కాబట్టి రెక్కమ్మ సలహా ఇస్తుంది, మా అన్న ఉన్నాడు లాబాను, దుందుడికి అనమాట, ఊరకనే కోపడుతుడు, ఆయన వెనక ముందు ఏం ఆలోచించడు. ఆ మధ్యకాలంలో ఒక ఊళ్ళో తగిలిండు ఆ తమ్ముడు, వాళ్ళ తాత పేరు లాబానంట. ఆ పిల్లగాడికి పెట్టారు. ఇట్లనే సెమీ క్రిస్మస్ జరుగుతూ ఉంది. ఎవరో వచ్చి తొందరపడి నోరు జారారు, ఏందయ్యా ఇది అని. వెనక ముందు చూసుకోకుండా పట్ట 4 కొట్టిన మా ముందే చూస్తానే ఉన్నాం సేవకులుగా. ఇక మేమే పోయి వాళ్ళని ఎడదీసితే, ఏందబ్బా ఏంది ఎవరు అంటే, ఏందన్నా వాడు మాట్లాడేది అంటాడు. నీ పేరేందబ్బా అన్న, లాబాను అండు. పేరుకు తగ్గట్టే ప్రవర్తిస్తున్నావుగా అన్న. ఎందుకంటే యాకోబు తన మావు చెప్పకుండా భార్యలను ఇద్దరు తీసుకొని బయలుదేరితే, రాహేలమ్మ ఏం చేసిందంటే వాళ్ళ గృహదేవత ఒక బొమ్మను తెచ్చుకుంది ఆమెతో పాటు. చెప్పబెట్టకుండా పోతుండే ఒక లెక్క అయితే గృహదేవతను కూడా దొంగిలించిపోతున్నాడని వెనక ముందు ఆలోచించకుండా లాబాను ఈ స్వభావం కలిగిన వాళ్ళు ఈ సమాజంలో, ఈ సమాజం అంటే ఈ సమాజం కాదు, సభ్య సమాజాల్లో అనేక చోట్ల అనేక ఊళ్ళల్లో కూడా
అనేక ఇళ్లలో కూడా ఉన్నారు అలాంటి పెద్దోళ్ళు, పిల్లలు కూడా ఉన్నారు. అరే ఏ కారణాన్ని బట్టి జరిగింది, ఏమంటే జరిగింది, ఎందుకని ఇలా అయ్యింది, ఈ కూర్చొని ఆలోచించాలి అన్న కోణం ఏముండదు. బర్ర ముందుకు దూకటమే, ఏదైతే ఏదైంది. తర్వాత పంచర్లు పడతాయి అన్నమాట ఈ దూకినోడికి. ఆడకూతురైనా మగవాడైనా సరే లాభాను స్వభావం ఉంటుంది చాలా కుటుంబాల్లో. లాభాను స్వభావం కలిగిన వాళ్ళు పెద్దలకు ఉంటారు చాలా కులాలకి. లాభాను స్వభావం కలిగిన వాళ్ళు రాజకీయ నాయకులుగాను, మాకంత రాజకీయం తెలుసండి అన్నట్టు ఈ వ్యవహారం చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఈ లాభాను స్వభావం కలిగింది ఈ పిల్లగాడికి కూడా. పట్ట 4 బాధిండు. తర్వాత వచ్చి ఇతనికి అడ్డం పోయినోడికి ఇంకోటికి తగిలింది దెబ్బలు. చివరికి అది పెద్ద రచ్చ అయింది. యాకోబును కూడా లాభాన్ని అలాగే తరుగుకుంటూ వచ్చాడు. దేవుడు గద్దించాడు, యాకోబుతో మంచిగా ఏదైనా చెడుగా మాట్లాడావా చస్తావు, నీ ఇష్టం అన్నాడు. అంతే. లాభాను కంట్రోల్ అయ్యాడు. ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడి దగ్గర పంపిస్తుంది రెబ్కమ్మ. యాకోబుని, మా మామను, మా అన్నున్నాడు రా మీ మేనమామా, వాడి దగ్గర కొన్నాళ్ళు దాక్కోయా అని చెప్పని. ఆ వెళుతున్న పరంపరలో దేవుడు మాట్లాడుతున్న మాట, ఇప్పుడు ప్రసంగం స్టార్ట్ అయింది. దేవుడు మాట్లాడుతున్న మాట, నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నేను నిన్ను కాపాడుచు మరలా ఈ దేశానికి తిరిగి తీసుకొస్తాను. అయితే నేను నీతో చెప్పింది నెరవేర్చు వరకు నిన్ను విడువను ఎడబాయను, నిన్ను విడువనని చెప్పగా అన్నాడు ప్రభు. ఇక్కడ అక్కడ ఈ సందర్భాన్ని బట్టి మనం ఒకసారి మన జీవితాలను తొంగి చూసుకుంటే, నీ జీవితంలో ఏదో ఒక పొరపాటు జరిగి ఉండొచ్చు దైవ చిత్తానికి వ్యతిరేకంగా. నిన్ను బట్టి కుటుంబంలో ఏదో ఒక పొరపాటు జరిగి ఉండొచ్చు దైవ చిత్తానికి వ్యతిరేకంగానే. కుటుంబీకుల యొక్క మనస్సు గాయపడేలాగా ఏదో ఒక పొరపాటు జరిగి ఉండొచ్చు. లేదు అసలు నీకు జీవితమే లేదనుకోని అనే పరిస్థితి కావచ్చు, అనారోగ్య కారణం కావచ్చు. ఏదో ఒక కోణంలో ఏదో ఒక పొరపాటు జరిగి ఉంటుంది. అయితే దేవుడు తన సంకల్పం చొప్పున నీ పితరులకైనా, లేదు నువ్వే ఒకవేళ కుటుంబ యజమానుడు అయి ఉంటే నీకైనా ఒక మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా ఆ మాట మీద కట్టుబడి ఉంటాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆ మాట మీద కట్టుబడి ఉంటాడు. ప్రారంభంలో అబ్రహాముకు దేవుడు మాట ఇచ్చాడు. ఆ మాటను ఇస్సాకు గుర్తు చేశాడు. ఇస్సాకు తన బిడ్డను తెలియకయే దేవుని సంకల్పంలో నిర్ణయించిన రీతిగా యాకోబును ఆశీర్వదించాడు. కానీ ఆ ఆశీర్వాదం పొందాలంటే యాకోబులో ఇంకా మోసకారితనం అనేది ఉంది. యాకోబులో ఇంకా మోసము చేసే స్వభావం. అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు, కానీ ఏదో ఒక మొండితనం అనేది అడ్డు ఉంది. దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు, ఏదో గర్వం అనేది నిన్ను బట్టి ఉంది. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఉంటున్నాడు, దైవ చిత్తానికి వ్యతిరేకమైన పాపం ఏదో నీ జీవితంలో ఉంది. దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు, నీ ఇంట్లో దేవునికి నచ్చనిది రాహేలమ్మ తెచ్చుకున్నట్టు గృహదేవత ఏమైనా పెట్టుకొని పూజిస్తున్నావా? ఆ పాపమే అడ్డుపడుతుందేమో చూసుకో. దేవుడు నిన్ను ఆశీర్వదించాలనే ఉన్నాడు, శరీర కార్యాలు నిన్ను వెంటాడుతున్నాయా? దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు, వ్యభిచార మాన్యంలో పడిపోయి అట్లానే కొట్టుకుంటా ఉన్నావా? దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు, ఆ అక్రమ సంబంధాలను కొనసాగుతున్నావా? దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు, ఆయన చెప్పిన కాటి నిలబడుతున్నావా? లేదంటే ఇంకొక మార్గంలో వెళుతున్నావా? దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు, ఈ వ్యాపారం ద్వారా అది చేస్తున్నావా? ఇంకొక దరికి వెళుతున్నావా? దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు, ఈ చదువు ద్వారా ఇంకొక ఉన్నతమైన జాబ్ వైపు నడిపించాలని, ఆ మార్గంలోనే ఉన్నావా? నీ మనసులో లేదా నీ ఫ్రెండ్స్ అంతా ఒక దారిని వెళుతుంటే నేను కూడా అదే దారిని వెళ్ళాలి, వాళ్ళంతా వెల్ సెటిల్ అవుతుంటే వాళ్ళతో పాటు నేను కూడా కలిసి వాళ్ళతో పాటు చదివి నేను కూడా వాళ్ళల్లో ఒక మంచి జాబ్ కొట్టి వాళ్ళతో పాటు కలిసి ఉండాలని, ఇలాంటి పిచ్చి థాట్స్ ఉంటాయి కొంతమందికి. దేవుడు అయ్యా కొనసాగనివ్వడు. ఆయన అనుకున్న మార్గంలో నేను తీసుకెళ్తాడు, కానీ నిన్ను అట్లాంటి పనులేం చేయనీయడు. ఆ ఫ్రెండ్స్ మత్తులో పడిపోయి ఒకవేళ నీ శీలాన్నే పాడు చేసుకుంటావేమో. ఆ ఫ్రెండ్స్ మత్తులో పడిపోయి
నీ పరిశుద్ధతను, నీ శరీరాన్ని ఇంకొకడు బలవంతంగా అనుభవించేలాగా నువ్వే దారి చూపిస్తావేమో, నీకేం తెలుసు? అది దేవుడు ఒకటి చెబుతుంటే నేను పలానా అబ్బాయిని ప్రేమించానండి అంటే వాడి వల్ల నీ జీవితం అంతా నాశనం అయిపోద్దేమో చూడు. పలానా అబ్బాయిని నేను ప్రేమించానండి అంటే వాడు నీ ప్రేమను ఆసరా చేసుకొని సామూహిక అత్యాచారానికి తీసుకెళ్తాడేమో చూడు. నాకు తెలిసి సంఘంలో ఉన్నప్పుడు, నేను ఆత్మీయ పుట్టి పెరిగినప్పుడు ఆ సంఘంలో ఉన్నప్పుడు ఓ చల్లికి ముగ్గురు పిల్లలు, మగ పిల్లగాడు పెద్దోడు, 2 ఆడపిల్లలు ఉండేవాడు. 2 ఆడపిల్లలు పెద్ద అమ్మాయి వేరే ఒకరిని ప్రేమించింది. వాడిని చూస్తే అసలు ఇంకేనది బొగ్గు కను, ఆ బండి టైర్ ఉంటుంది కదా నల్లగా, ఇక అంతే. వాడిని ఆ శ్రీశైలం అడవుల్లో ఉంటాయి కొండముచ్చులు, ఆ కొండముచ్చుని వాడిని పక్కన పెడితే రెండు ఏమి తేడా ఉండదు అనమాట. ఈ పిల్ల చూస్తే ఎరుపు చక్కని పిల్ల, వాడిని ప్రేమించింది. మేము బతిమలాడుతూనే ఉన్నాం ఆ చల్లిని, అమ్మ వద్దమ్మా, చెప్పిన మాట వినమ్మ, వాడు మంచోడు కాదమ్మా అంటే, ఆహా ఈ ఆడపిల్లలంతా మా అయ్యగారు చెబుతూ ఉంటాడు, మొన్న చెప్పాడు ఓఫిరే గారు, నమ్మకంగా చక్కగా పువ్వులో పెట్టుకొని దేవుడు ప్రేమించమన్న రీతిగా ప్రేమిస్తూ భార్యను చక్కగా చూసుకునేవాడికి వీళ్ళు ప్రేమను యాక్సెప్ట్ చేయరట. తీసపోయి శాపం దోమి నార తీసి ఒంట్లో ఉన్న రసం అంతా పీల్చి తీసుకెళ్ళి ఆ పడుపు వ్యాపారానికో ఒక వ్యభిచారానికో రాత్రికి ఎంతను బుక్ చేసి అట్లా తిప్పి సంపాదనతో వీడు తాగి తొందనాలాడే వాడికి చెబుతారట. ఈ అమ్మాయి పరిస్థితి కూడా అదే. అమ్మ వద్దమ్మా అంటే ఆహా ఇలా 6 నెలలే కాపురం. 6 నెలల తర్వాత వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని వచ్చి వాడితో పాటు నువ్వు బాగుంటాడంట శారీరకంగా. ఓ పక్క వీడియో తీస్తాడంట. చూడు మరి విచిత్రం. ఇప్పుడు ఉందా అమ్మాయి, ఇప్పటికి కూడా ఉందా అమ్మాయి? వాడి దగ్గర ఉందో లేదో తెలీదు. వాడు మాత్రం ఇంకొక HIV సంబంధించిన పేషెంట్ని దగ్గరకు తీసుకొని ఆ అమ్మాయిని బండి ఎక్కించుకొని తిరుగుతూ ఉండి వాడిని నేను చూస్తూనే ఉన్నా. ఈ టౌన్లో నేను చూస్తూనే ఉన్నవాడు. ఆ శ్రీశైలంలో ఉండే ఆ కొండముచ్చులకి వీడికి మొఖానికి ఏమీ తేడా ఉండదు, అదే రంగు. మరి ఎర్రటి పిల్ల పోయి వాడి ఉచ్చులో పడ్డది. 6 నెలలు నమ్మకంగా కాపురం చేసిండు. 6వ నెల దాటంగానే 1 by 1 వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొస్తా ఉన్నాడు. ఈ రాత్రి వాడితో గడుపు, నేను వీడియో తీస్తా అంటున్నాడు. ఎట్టుంటాయి కొంతమంది జీవితాలను. వాడు అట్నే నాశనం చేయొచ్చు ఒకవేళ. నువ్వు చూసావేంది? నువ్వు చూసావా నాశనం చేయడంటే వాడు చాలా నమ్మకం అని? చక్కగా చూసుకునేవాడికి చెయ్యి అప్పజాపరు వీళ్ళంతా. దేవుడు నిర్ణయించిన వ్యక్తితో నీ వివాహం అయితే ఆశీర్వాదకరంగా ఉంచాలని ప్రభు కోరుకుంటున్నాడు. అది కాదని చెప్పి నీకు నచ్చినట్టుగా నీ మధ్యలో పుట్టిన దానికి అనుగుణంగా అడుగులు వేసావు అనుకో, ఇక నీ జీవితం అంతా మంచి పలావు దొరికిన ఇస్తరాకి ఎట్టయితే కుక్కలు చింపేస్తాయో ఆ టైపులో చింపి పక్కన పడేస్తాయి అనమాట. అవి తినవు, ఈ కొట్టుకొని చావటం అనమాట. అటు కొట్టుకొని ఇటు కొట్టుకొని చివరికి ఆ ఇస్తరాకంతా చింపేస్తాయి. దాంట్లో ఉన్న అన్నం అంతా నేలపాలు చేస్తాయి అనమాట. నీ బతుకట్టు అయితే దేవుడు చెప్పినట్టు అడుగులు వేయి. దేవుడు నిర్ణయించినటువంటి రీతిగా నీ బిడ్డకు వివాహాన్ని సిద్ధం చేసుకో. దేవుడు నిర్ణయించినట్లుగా నువ్వు దేవుని పనికి సిద్ధపడు, ఆశీర్వదింపబడతావు. అయ్యో నాకు అర్హత లేవంటే అర్హత లేని వాళ్ళే కోరుకున్నా అని చెబుతుంది బైబిల్. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 26, 27, 28 వచనాల భాగంలో అర్హత లేని వాళ్ళే నేను కోరుకున్నాను అంటున్నాడు. నువ్వు మళ్ళీ నాకు అర్హత లేవని చెబుతావేంది? అర్హతలు లేవు కాబట్టి నీకు అర్హత కలుగు చేసి కృతజ్ఞత కలిగి బ్రతుకుతావని చెప్పని నీకు కృప చూపిస్తున్నాడు ఆయన. దాన్ని కాదనుకుంటే అది నీ అంత దరిద్రుడు ఇంకోడు ఉండడు. దేవుడు తన అనాది సంకల్పంలో నిర్ణయించుకున్న ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఇక్కడ యాకోబు కూడా దేవుడు ఆశీర్వదించాలని చెప్పని వాళ్ళ పితరుడైన అబ్రహాంకి ఇచ్చిన మాట చొప్పున యాకోబు కడుపు నుంచి వచ్చేటువంటి ఆ 12 మంది సంతానము 12 గోత్రికులుగాను కనాను దేశాన్ని స్వాస్థ్యంగా పంచిపెట్టాలని దేవుని యొక్క అనాది సంకల్పంలో అబ్రహాముతో చెప్పినట్టుగా ఆకాశ నక్షత్రాలు అట్లా ఉంటుంది నీ సంతానం అన్నట్లుగా పునాదులు వేయబడిన ఆ పట్టణం కోసం కూడా వాళ్ళని సిద్ధపరచడానికే ఆయన అనాది సంకల్పంలో యాకోబును కోరుకున్నాడు.
నిన్ను కూడా పునాదులు కలిగిన ఆ పట్టణంలో ఉన్నత స్థాయిలో ఉంచాలని ఆశపడుచున్నాడు. ఈ భూమి మీద కూడా అనేకులకు, అనేక వంశాలకు, జీవితాలకు, కుటుంబాలకు, భావి తరాలకు నిన్ను దీవెనకరంగా చేయాలని ప్రభు ఆశపడుచున్నాడు. ఆశపడుచునే అంటున్నాను. నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళే ప్రతి స్థలం ముందు నీకు తోడుగా ఉంటాను. ఏ ఆపద నీకు సంభవించదు. మళ్ళీ ఈ దేశానికి నేను తీసుకొస్తాను. నేను చెప్పింది మళ్ళీ నెరవేరుస్తాను. నేను తీసుకొస్తాను. నిన్ను దూర ప్రాంతానికి వెళుతున్నావు కదా, నేను మళ్ళీ తెస్తానయ్యా, మళ్ళీ తెస్తానని చెప్పాను అన్నాడు. నేను నీతో చెప్పింది నెరవేర్చు వరకు నిన్ను విడవను. అక్కడేముంది? నేను నీతో చెప్పింది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా వెంటనే యాకోబు మెలకు వచ్చేసింది. అమ్మా, ఇది దేవుని సన్నిధే తప్ప వేరొకటి కాదు కదా అనుకున్నాడు. అక్కడ ఒక నిబంధన చేసుకున్నాడు. ఒక రాయి నిలబెట్టాడు, దాని మీద నూనె పోసాడు. నిజముగా నేను చూసింది వాస్తవం అయితే దేవుడే నాకు తోడై ఉంటే నాకు ఇచ్చిన సమస్తంలో 10% నేను చెల్లిస్తానన్నాడు. అక్కడ దేవునితో ఒక నిబంధన చేసుకున్నాడు. వెళ్ళాడు, లాబాను ఇంటికి వెళ్ళాడు. అక్కడ కూడా మోసపోయాడు. చిన్నమ్మాయిని ప్రేమిస్తే పెద్ద అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాడు మేనమామ. ఏంది మావా ఈ పని చేశావని. పెళ్ళైంది బాగానే ఉంది, ఆ ముసుగంచే ఉంది. నిద్రలో తీసుకొని వెళ్ళారు. ఆమెతో కలిసి బయటకు వచ్చిన తర్వాత కానీ తెలియలా లేయాను పెళ్లి చేసుకున్నాను నేను ముందని చెప్పని. కొంతమంది క్యారెక్టర్ విషయంలో కూడా పెళ్లి కాకముందు ఒక రకంగా ఉంటారు, పెళ్ళి అయిన తర్వాత ఇంకో రకంగా ఉంటారు. ఇది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. నీకు పెళ్లికి ముందు ఇక అబ్బాయి ఏం లేదు, ఏది కోరినా అంగట్లో వస్తువు తీసుకొచ్చి వెంటనే ఇస్తున్నట్టు కనపడతాడు. అమ్మాయి కూడా అసలు ఆ ప్రేమతో కూడిన మాటలు పెళ్లి కాకముందు ఏముంటాయో పెళ్ళి అయిన తర్వాత ఉంటుంది. వాడి రంగు బయటపడుతుంది, ఏం రంగు కూడా బయటపడుతుంది. రాచి రంపాను పెడుతుంది అన్నమాట. ఆ మధ్యకాలంలో ఒక అబ్బాయి వచ్చాడు బయటికి. పెళ్లి కాకముందు నేను సేవ చేయాలండు. పెళ్ళి అవ్వగానే సేవ లేదు, ఏం లేదు, సప్పగా చేసే పరిచయం కూడా ఆపేసి పక్కన కూర్చోండు. ఏందయ్యా అంటే పెళ్లి కాకముందు చెప్పానయ్యా సేవ చేయాలని. ఈ అమ్మాయి అప్పుడు ఓకే అంది, పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు కుదరదు, నువ్వు పోచేట నన్ను వదిలిపెట్టి అంటుంది. మరి నేను సేవ చేయాలి, చెప్పిన మాట వింటలేదయ్యా పాష్ గారు అని చెప్పి అంటున్నాడు ఆ పిల్లగాడు. మొన్న మధ్య ఒక అమ్మాయి అంటా ఉంది, పెళ్లి కాకముందు మనతో పాటు వచ్చి ప్రార్థనలో కూర్చుండన్నా, ఇప్పుడు 2 పిల్లలు, మరి ఏం పుట్టిందయ్యా అతనికి నచ్చలేదు, అది తలగా ఉంచుకున్నాడు బయట పోతా ఉన్నాడు అని చెప్పాను. నేను నవ్వి మెలకుండా ఉన్నా. పెళ్లి కాకముందు వ్యవహారం కాదు, పెళ్లి అయిన తర్వాత ఉంటుంది అసలు వ్యవహారం. అప్పుడు అసలు రంగులన్నీ బయటకు వచ్చాయి. ఇక్కడ యాకోబుకి మోసం జరిగింది, లేయాతో పెళ్లి అయింది. ఇదేంది మావా అంటే, మా మర్యాద కాదు, పెద్ద అమ్మాయి పెళ్లి చేయాలి, తర్వాత చిన్న అమ్మాయి కాదు. సరే చిన్న అమ్మాయిని కూడా కోరుకున్నా కాబట్టి 7 సంవత్సరాలు కొలువు చేయి, మా ఇంట్లో పని చేయి అన్నాడు. 14 సంవత్సరాలు కొలువు చేసి పిల్లల్ని పెళ్లి చేసుకోండు. మళ్ళీ ఒక 7 సంవత్సరాలు అక్కడే ఉండి పిల్లలు కలిగి సంపాదించుకున్నాడు ఆస్తి అంతా. వాళ్ళు వ్యసన పడుతున్నారని చెప్పని ఇక బయలుదేరాడు. యాకోబు అంటున్నాడు, ఎన్ని రోజులైందయ్యా నువ్వు ఇలా ఉండి అంటే, యాకోబు అన్నాడు 21 సంవత్సరం అట. 21 సంవత్సరం, 20 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. అయితే ఒక్కటిగా పోయిన ఆయన 2 గుంపులు అయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. 2 గుంపులు అవటమే కాదు, యబ్బోకు రేవు దగ్గరికి రాగానే దేవుడు దర్శిస్తా ఉన్నాడు. నువ్వు ఒకవేళ ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు చెప్పినట్లు అడుగులు వేస్తున్నా, దేవుడికి నచ్చనిది ఏదో ఒకటి హృదయంలో పెట్టుకొని నడుస్తుంటే ఖచ్చితంగా ఒక రోజు ఉంటుంది. ఆ రోజు మాత్రం దేవుడు నిన్ను ఒంటరిగా చేస్తాడు. నీకు అందరినీ దగ్గర నుంచి పక్కకి వెళ్ళిపోయేలా చేస్తాడు. పేతురుని కూడా గమనించండి. గతంలో చెప్పాను, సముద్రం మీద వల వేసి వేట చేయటం తెలుసు, చేపలు పడటం తెలుసు. సముద్రం మీదకి వెళ్ళి అలలు తాకి ఇట్లా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. ఆ నీళ్ళ మీద ప్రయాణం అయినా, నీళ్ళ మీద ఉండి చేపలు వేట చేయటమైనా
గుండె ధైర్యం నిబ్బరం కలిగి ఉండాలా. మరి అంత ధైర్యవంతుడు దేవుని వెంబడించాడు, అభిషేకం పొందాడు, ప్రసంగించాడు, అద్భుతాలు చేశాడు. యేసయ్య ఉన్నప్పుడు ఇవి జరిగినాయి. కానీ యేసయ్యని ఇంకో కొన్నాళ్ళు పట్టుకోపోచారనగా దేవుడు ఆశీర్వదించాడు. మత్తయి 16:18-19 చూస్తే అది కనపడుతుంది. ఈ బండ మీద ఈ సంఘాన్ని కడతాను, నువ్వు కేఫావి బండవి, ఆ బండ మీద నా సంఘాన్ని కడతాను, ఆ సంఘం ఎదుట పాతాళపు ద్వారాలు నిలవనేరవు, పరలోక తాళ చేతులు నీకు ఇస్తున్నా, ఇక్కడ ఏది బంధిస్తావు అక్కడ బంధిస్తా, ఇక్కడ ఏది విప్పుతావు అది అక్కడ విప్పబడుతుంది, నీకు అన్ని అధికారాలు ఇచ్చాను అన్నాడు. అంతే బాగుంది. వితిన్ మొత్తం మీద ఒక 5 నిమిషాలు జరిగిందో లేదో ప్రభు అంటున్నాడు, ఇలా ఇలా హింస పొందుతాడు మనిషి కుమారుడు, నన్ను ఇలా చేస్తారు అనగానే యేసు ప్రభు వారు చేయి పట్టుకొని, పేతురు పెద్దోడట యేసయ్య కంటే, యేసయ్య చేతులు పట్టుకొని ప్రభు అది నీకు దూరం అవునుగా అంటే కలయి చూసి పేతురుకెళ్ళి చూసి, సాతానా నా వెనక్కి వెళ్ళిపో, మనుషుల సంగతి ఆలోచిస్తున్నా కానీ దేవుని సంగతులు ఆలోచించట్లేదు. 5 నిమిషాలు అయిందో లేదు. ఆ తర్వాత నన్ను ఎరగవని చెప్పని, ముమ్మారు అబద్ధం ఆడుతావని చెప్పని ప్రభువు చెప్పాడు. లేదు ప్రభువా, నేను సావనేం చేస్తాను కానీ నిన్ను మాత్రం ఎరగనని చెప్పను అంటాడు. అంటావు పేతురు అన్నాడు. చివరికి పేతురు 0 అయిపోయాడు. పేతురు ఏమయ్యాడు? పేతురు 0 అయ్యాడు. ఇట్లనే యాకోబు కూడా యబ్బోకు దగ్గరకు రాగానే అందరిని పంపించేసి ఒంటరి అయిపోయాడు. నీలో నేను నీతిమంతుడును నీతిమంతురాలని పరిశుద్ధతలో కొలతలు వేసుకుంటా, యథార్థతలో కొలతలు వేసుకుంటా, భక్తి గర్వం బట్టి కనుక నువ్వు విర్రవీగుతుంటే అది మొత్తం నీలోంచి పోయేలాగా దేవుడు చేస్తాడు. నీలో నేను దేవుని యందు యథార్థంగా ఉన్నానని, భక్తిగా ఉన్నానని, పరిశుద్ధంగా ఉన్నానని, నీతిగా ఉన్నానని, నేను దేవునికి ఇవ్వాల్సిన అన్ని పర్ఫెక్ట్గా ఇస్తున్నానని చెప్పని ఏంది నీలో గర్వం అనేది గూడు కట్టుకొని ఉందంటే మాత్రం, దేవునికి నచ్చనిది ఏదైనా గూడు కట్టుకొని ఉందంటే మాత్రం ఖచ్చితంగా ప్రభువు ఒకరోజు నిన్ను ఒంటరి వాడిగా చేస్తాడు, ఒంటరిదానిగా చేస్తాడు. నీలో ప్రభువుకు నచ్చనివన్నీ తీసేస్తాడు. ఆయనకు నచ్చని వ్యవహారం ఏందో తెలుసా? దేవాలయం ఎదుటికి 2 పోయారు. వాళ్ళల్లో ధర్మశాస్త్ర ప్రకారం నీతిగా బతుకుతున్నవాడేమో ఆకాశం వైపు కన్నులెత్తి దేవా దేవా అని చెప్పని తన స్టైల్లో తను ప్రార్థన చేశాడు. చివరిలో ఈ సుంకరి వలె కాక అన్నాడు. సుంకరేమో తలదించుకొని గుండెలు బాదుకుంటా, తల ఎత్తి నీ వైపు చూచుటకైనా నేను అర్హత లేని వాడిని ప్రభువా, దయతో నన్ను క్షమించని చెప్పని అన్నాడు. యేసయ్య అంటున్నాడు, ఈ ఇద్దరిలో ఆ సుంకరే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అని చెప్పని అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. తను తాను తగ్గించుకోవాలి. యేసయ్య దగ్గరకు వచ్చి ఎగస్ట్రా చేస్తే ఊరుకోడు ఆయన. ఆయనే నిన్ను పరిపాలించేవాడిగా ఉండాల. నీ చేతిలో యేసయ్యను పట్టుకొని ఇటు తిరుగు ప్రభు అటు తిరుగు ప్రభు అంటే కుదరదు. దానికి అసలు ఆయన ఒప్పుకోడు కూడా. ఆయన చెప్పినట్లుగా నీ పరిచర్య ఉండాలా. నీకు నచ్చినట్టుగా ఉండటానికి కాదు దేవుడు నిన్ను పిలుచుకుంది సేవకి. ఆ మధ్యకాలంలో ఒక సేవకుడు గురించి చెప్పాను. కొలుపులు చేసుకోండి, విగ్రహార్పితం తినండి, ఎట్టనే చేసుకోండి, అక్కడ మళ్ళీ సంఘంలోకి వచ్చి ఆరాధనలు ఎక్కిపించండి, ప్రభువులు తీసుకోండి, యథావిధిగా ఉండొచ్చు అని చెప్పని సలహా ఇచ్చిండు. మరి అంతటి మహానుభావుడు దైవజనుడు ఈ భూమి మీద ఇంకెక్కడ లేడని నేను నమ్ముతున్నా. ఎందుకంటే దేవుని లేఖనం దానికి ఒప్పుకోదు. అపోస్తుల కార్యం 15వ అధ్యాయంలో అట్టుకుంటే ఆ మాట ఉంది, విగ్రహార్పితం నువ్వు తినకూడదు, విగ్రహారాధన కానీ విగ్రహార్పితం కానీ నువ్వు తినకూడదు. తిన్నావంటే అంతే పోతావు అని అర్థం. విగ్రహార్పితమైన విగ్రహారాధనకు సంబంధించిందైనా నువ్వు తినకూడదు. అపోస్తుల కార్యం 15వ అధ్యాయము 19-20 వచనాల్లో రాసి ఉంటుంది ఆ మాట. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలో కూడా విగ్రహారాధన చేస్తే దేవుడే
ఎక్కడికి పోయిన వ్యతిరేకమై శ్రమలు అనుభవించేలా చేస్తాడని ఉంది. ఆమోసు గ్రంథంలో చిల్లంగితనము నువ్వు వాడుక చేసుకున్నావు కాబట్టి, అంటే మంత్ర విద్యలు, చిల్లంగి, బాలమణి, చేతబడి, క్షుద్ర పూజలు, వశీకరణ, ఇలాంటి వాటిని ఆశ్రయించిన వానికి యెహోవా వ్యతిరేకమైపోతాడు. ఆయనే శత్రువుగా మారిపోతాడంట వాళ్ళకి. ఇక ఎట్టుంటుందో చూడు. ఇక ఆయనే శత్రువు అయిపోతే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15వ వచనం కాడ నుంచి చివరి వచనాల వరకు ఇక లెక్కేసుకోవాలి. ఎన్ని శ్రమలో, ఎన్ని శాపాలు, ఎన్ని కీడులో. ప్రభు చెప్పినట్లు నువ్వు అడుగులు వేయాలి తప్ప ప్రభుకు చెప్పిన దానికి భిన్నంగా నువ్వు పనిచేయడానికి పిలవాల. ఆయన ఏది చెబితే అది చేయాల. అది కాకుండా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు కట్టాలని చూస్తే అయితే నీ కాడున్న సంఘాన్ని తీసుకెళ్ళి ఇంకోళ్ళకి అన్నప్ప చెబుతాడు, లేదంటే నీకు ఫైనల్గా టికెట్ కన్ఫర్మ్ చేస్తాడు. ఇక చావే. ఓ సేవకుడు అయితే అవ్వచ్చు. కొరహు, దాతాన్, అభిరామ్, ఎంబ్రే వాళ్ళు, సౌలు అనేవాడు, వీళ్ళంతా దేవుడు అభిషేకించి ప్రత్యేకంగా పిలుచుకున్న వాళ్ళే. కానీ భయంకరమైన సావు చచ్చారు. పేతురుకి వ్యతిరేకంగా అబద్ధం ఆడినందుకు అననే, సప్పిరాలు అనేవాళ్ళు గుండాకి చచ్చారు. దేవుడేం వచ్చాడు, చచ్చారు అనమాట. దావీదేవుడురా అన్నాడు. ఎవరైనా లాబాను కాదు, నాబాలు. ఒక్కటే ఒక గుద్దు గుచ్చాడు దేవుడు. మొచ్చితే బిర్రుకు బిగుసుకొని గుండె పగిలి తెచ్చాడు. యెహోవా ఎవడు అన్నాడు ఫరో కూడా అట్నే ఎర్ర సముద్రంలో ముంచివేవుడు తెచ్చాడు. నీ హద్దుల్లో నువ్వు జాగ్రత్త, నీ నోరు జాగ్రత్త. నీ నోటి నుంచే శాపాన్ని తెచ్చిపెట్టుకుంటావు. నీ నోటి నుంచే నీ వంశాన్ని శపించుకుంటావు. నీ నోటి నుంచే దేవుని ఉగ్రత నీ వంశం మీద, నీ మీద పడేలా చేసుకుంటావు. అసలు ఏమీ లేకుండా ఊడ్చిపెట్టబడేలా జరుగుతుంది. జాగ్రత్త. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ యాకోబు ఒంటరైపోయాడు, ఏమీ లేదు. దేవుడు కూడా ఒక సమయంలో నిన్ను ఒంటరిగా చేసేస్తాడు. నీ కడుపును పుట్టిన బిడ్డలు కూడా నిన్ను పట్టించుకోరు. ఎందుకంటే నీలో భక్తి కర్మ ఉంది, దేవునికి లోబడిన స్వభావం ఉంది. అది విరిగేంత వరకు నువ్వు ఒంటరిగానే ఉండిపోతావు. దేవుడికి ఎప్పుడైతే ఆయన కావాలనుకున్నట్లుగా నీవు అన్ని విషయాల్లో విరిగిపోతావో, జీరో అయిపోతావో, అప్పుడు ప్రభు యొక్క ఆశీర్వాదం చేత నిన్ను నింపుతాడు, కృప చేత నింపుతాడు, అభిషేకం చేత నింపుతాడు, తలాంతుల చేత నింపుతాడు, ప్రత్యక్షతల చేత నింపుతాడు. ప్రభు కోరుకున్న, ప్రభు చేతిలో వాడుకోవాలనుకున్న అర్హమైన పాత్రగా నిన్ను చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ అర్హమైన పాత్రగా నిన్ను చేయాలంటే నువ్వు జీరో అవ్వాలా. ప్రతి విషయంలో నువ్వు విరిగిపోవాలి. భక్తి గర్వం అనేది ఉండకూడదు, అహంకారం ఉండకూడదు, లోబడిన తనం ఉండకూడదు. ఆయనకు లోబడాలి, ఆయన చెప్పినట్టు వినటానికి నువ్వు సిద్ధపడాలి. యాకోబులో ఇంకా మోసం చేసే గుణం ఉంది కాబట్టి ఒంటరిగా మిగిల్చివేయబడ్డాడు. ఆ రాత్రి వేళ దేవుడు దర్శించాడు, దేవుని పాదాలు పట్టుకున్నాడు యాకోబు. ఆ చీకట్లో ఏం అర్థం కాలేదు. ఎవరో ఒక మనిషి తనతో పెనుగులాడుతున్నట్లుగా చూసుకున్నాడు. అమాంసంగా గట్టిగా కాళ్ళు పట్టుకున్నాడు. తన శక్తి కొలది పోరాడుతున్నాడు దేవునితో. దేవుడు అంటున్నాడు, తెల్లవారుతుందో నన్ను పోనీవయ్యా అంటాడు. యాకోబు అంటాడు, నువ్వెవరో నాకు చెప్పు అంటాడు. దేవుడు అంటున్నాడు, నేనెవరో నా పేరుతో నీకెందుకయ్యా, అసలు నువ్వెవరు చెప్పు అన్నాడు. కాదు, నీ పేరు చెబుతావు లేదండు. కాదు, నువ్వెవరో చెప్పు అంటే దేవుడు చివరికి యాకోబు తన శక్తి అంతా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మనం కూడా దేవుని సంకల్పం ఒకటైతే, దేవుడు ఆశీర్వదించాలనుకుంటుంది ఒక విధం అయితే, మన శక్తి మొత్తం ప్రయత్నం చేస్తూ ఉంటాం. మన బుద్ధిని ఉపయోగపెడతాం, మన తెలివితేటలు ఉపయోగపెడతాం, మన వాక్ చాతుర్యాన్ని ఉపయోగపెడతాం. కపటంగా ప్రతి ఒక్కరితో మాట్లాడి మనం అనుకున్న విషయాలు జరిగించుకోవాలని చూస్తూ ఉంటాం. ఇత్యాది అనేక కోణాల్లో అనేక రకాలుగా నేను అనేదాన్ని, నాలో ఉన్న అనేదాన్ని మొత్తాన్ని ప్రయత్నం చేస్తాం. కానీ విఫలమైపోతూ ఉంటాం. కారణం ఒకటే, దేవుడు లైన్లో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు లైన్లో ఉన్నాడు కాబట్టి నీ ప్రతి ప్రయత్నం నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. సామెతల గ్రంథం అంటుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక ఆయన నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకో, అప్పుడు నీకు మేలు జరుగుద్ది అన్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం
7-8 వచనాల్లో 6-7 వచనాల్లో ఉంది ఆ మాట. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ సమస్త ప్రవర్తనంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకొను, అప్పుడు నువ్వు బాగుపడతావు, అప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు. అంటే నువ్వు ఏది చేసినా ఒకవేళ ప్రభు ఇది కరెక్ట్ కాదు, ఆగు అంటే ఆగిపోవాలి. ఇక ప్రభు ఇది చేయమంటే అది కఠినమైన, నీకు నచ్చదైనా, నీకే వెర్రితనంగా ఉండొచ్చు, అయినా కానీ ఆయన చేయమన్నాడంటే అక్కడ అడుగుపెట్టి నువ్వు చేసినప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు. ఆమేన్, హల్లెలూయా. యాకోబు తన బుద్ధిని అంతటిని ప్రయత్నం చేశాడు. ఇక్కడ బుద్ధి అంటే ఇంకోటి గుర్తు చేస్తా ఉన్నాడు ప్రభు. దావీదు తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఉరియా భార్య విషయంలో ముందుకు అడుగులు వేసి ఆమెను అనుభవించిన తర్వాత ఉరియాని చంపించి పెద్ద దోషాన్ని ఒడిగట్టుకొని కన్న కొడుకు చేత తరము పడ్డాడు, అనేకుల చేత శపించబడ్డాడు. చివరికి శ్రమలు అనుభవించిన తర్వాత మళ్ళీ తిరిగి సింహాసనాసీనుడై ఇశ్రాయేలీలందరినీ పరిపాలన చేశాడు. కానీ ప్రభు ఎదుట పశ్చాత్తాపట్టాన్ని బట్టి క్షమించబడ్డాడు. దావీదు బుద్ధిపూర్వకంగానే జనసంఖ్య లెక్కేస్తే సంహారపు దూత వచ్చి ఇజ్రాయేల్ను చంపటం మొదలుపెట్టింది. ప్రవక్త వచ్చి అంటున్నాడు, 3 ఆప్షన్లు ఇస్తున్నా నీకు, శత్రువు చేతిలో పడి తరం పడతావా, లేదంటే ఈ ప్రజల మీదకు ఉగ్రత వచ్చేలా చేయమంటావా, లేదంటే దేవుడి చేతిలో పడతావా, ఏం చేస్తావా? ఈ 3 ఆప్షన్లు చెబుతాడు. అక్కడ ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది ఆ మాట. 3 ఆప్షన్లు చెబితే 3 ఆప్షన్లో దావీదు అంటాడు, దేవుని చేతిలోనే పడతానయ్యా, ఏదన్నా చేయని. ఆయన బుద్ధిహీనంగా ఒక చోటేమో అపవాది ప్రేరేపించాడని ఒక చోట రాసి ఉంటుంది, ఒక చోటేమో దావీదే జనసంఖ్య లెక్కేసినట్టు. అక్కడ యోబు అనేవాడు మేనల్లుడే సైన్యాధిపతి. ఎందుకు రాజా అంతా బాగానే ఉంది కానీ కూడా హెచ్చరిక ఇచ్చాడు. మంచు అక్కడక్కడ కొంతమంది ఎందుకయ్యా నీకు ఈ పాడు బుద్ధి, కొంచెం కంట్రోల్గా ఉండొచ్చుగా అంటారు. మనం పక్కన వాళ్ళు చేసాను, మనకు తెలుసు, మనకంతా తెలుసు అని ముందుకేస్తాం అడుగులు. చివరకు దావీదులాగా కష్టాలు కొని తెచ్చుకుంటాం. కానీ ఆ కష్టాలు నష్టాల్లో ప్రభు ఏం చేశాడంటే ఏకంగా ఆదరణగా ఉండటానికి ఆయన ఎక్కడైతే యెరూషలేము పట్టణంలో దేవాలయం కట్టాలనుకున్నాడో ఆ స్థలంలో పోయి ఆ సంహార దూత ఆగటాన్ని చూపించాడు. ఆమేన్, హల్లెలూయా. శాశ్వత కాలమైన ఆశీర్వాదాన్ని అక్కడ చూపించాడు. కీడు ఉంది అయినా కానీ ఆశీర్వాదాన్ని అక్కడ చూపించాడు. దావీదు బుద్ధి ఆధారం చేసుకుని ఒక ఆడపిల్ల విషయంలో పొరపాటు, జనసంఖ్య చేసే విషయంలో పొరపాటు. అంతకుముందు రహస్యంగా అభిషేకించబడ్డప్పుడు, సౌలు దగ్గరికి వచ్చినప్పుడు, గొలియాతును చంపినప్పుడు, ఏది దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళినప్పుడు జయం పొందాడు. సౌలు కుట్రతో ఈ దావీదుని ఎలా అయినా చంపాలని చెప్పని పగబెట్టుకొని ఫిలిస్తీన్ల దగ్గరకు పోయి యుద్ధం చేసి రమ్మంటే పోతాడు, యుద్ధం చేసి వస్తాడు. కానీ అక్కడ చంపబడ్డు. దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించటాన్ని బట్టి, దేవుడు తనకు తోడై ఉండటాన్ని బట్టి సౌలు భయపడ్డాడట. దేవుడు చెప్పినట్టు అడుగులు వేస్తేనేమో దేవుడు తోడై ఉండి విజయాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ బుద్ధిని ఆశ్రయం చేసుకొని అడుగులు వేస్తేనేమో ఒక చోటేమో సంహారపు దూత వచ్చింది, ఒక చోటేమో కన్న కొడుకే వ్యతిరేకమైపోయాడు. మన బుద్ధిని ఆశ్రయం చేసుకొని అడుగులు వేస్తేనే ఇలా శ్రమలు ఉంటాయి. దేవుడు చెప్పినట్టు అడుగులు వేస్తేనేమో గొలియాతు అంతటి గొప్పవాడిని సైతం ఒక చిన్న రాయితోనే దేవుడు పడగొట్టి దావీదు చేతికి అప్పచెప్పాడు. గొలియాతు ఖడ్గంతోనే గొలియాతు తల తెగనరికి ఆ గొలియాతు ఖడ్గాన్ని గుర్తుగా పెట్టుకోవడానికి తెచ్చుకున్నాడు దావీదు. గొలియాతు తలకాయ పట్టుకొని వస్తూ ఉంటే అందరూ జై జైలు కొట్టారు. సౌలుకు 1000 కొలదీను, దావీదుకు 10,000 కొలదీను జైలు అని కొట్టారు. జై జై అని చెప్పారు. దేవుడు చెప్పిన రకంగా అడుగులు వేస్తే అలా ఉంటుంది విజయం. మన బుద్ధిని ఆశ్రయం చేసుకుని అడుగులు వేస్తే ఇలా ఉంటుంది శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు. మన బుద్ధిని ఎప్పుడు ఆశ్రయం చేసుకోవద్దు. దేవుడు చెప్పినట్టు అడుగులు వేస్తే ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని చూస్తావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో నేను కోనంకి అనే ఊరు వెళ్ళా. చాన్నాళ్ళ నుంచి ఆ తల్లి రమ్మంటా ఉంది, అయ్యా మా ఇంటికాడ సమస్య ఉంది, ఎవరో మొత్తానికి మా మీద చేతబడులే చేశారయ్యా అని చెప్పని. మేము బోయ తెగకు సంబంధించిన వాళ్ళం అయ్యా, రాయా అని చెప్పని అంటా ఉంటే వచ్చాలేమో అంటా ఉన్నాను. కానీ ఒక రోజు వచ్చింది, మొన్న ఈ మధ్య వెళ్ళొచ్చా. అక్కడికి వెళితే
ఆ కోడల మీద సమస్య అంతా ఉంది. ఇక చూడు అందరిని నా గందరగోళం చేస్తుంది ఇల్లంతా. చిన్నగా దేవుని కృపను బట్టి ప్రార్థన చేస్తే ప్రభు కృపనిచ్చాడు. అలాగనే పరిచర్యకు కూడా ద్వారాలు తెరిచాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చేసిన కార్యం ఇది. నా బుద్ధిపూర్వకంగా నేను అడుగులు పెట్టలా. దేవుడు వెళ్ళు అంటే వెళ్ళాను. అక్కడ చాలామంది ఈ చేతబడి క్రియల నుంచి విడిపించబడ్డారు. అందరూ అయ్యా మీరు వస్తే మేము సహకరిస్తాం, ఇక్కడికి రండి అని చెప్పాను అన్నారు. సరే వస్తానమ్మా పలానా రోజు అని చెప్పాను. నన్ను సరేనయ్యా అని చెప్పంటే ప్రభు కృపను బట్టి పరిచర్య ద్వారాలు తెరిచాడు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. మన బుద్ధిని ఆశ్రయం చేసుకుంటే జరుగుతుందా? జరగదు. దావీదు కూడా తన బలాన్ని ఉపయోగపెడతా ఉన్నాడు. కానీ దేవుడు చూసి చూసి తొడగూటి మీద కొట్టాడు. తొడగూటి అంటే మన నడుము దగ్గర డిస్క్ ఉంటుంది. ఆ డిస్క్కి ఇటుపక్క అటుపక్క మన కింద కాళ్ళ నుంచి వచ్చే ఎముకలు కూర్చునే ఒక సిట్టింగ్ ఉంటుంది. దాన్నే తొడగూడు అంటారు. ఆ నుంచి కిందికి మోకాలు కింది భాగంలో ఆ తొడగూడి మీద కొట్టాడు. అది పక్కకు జరిగేలాగా, అది వసిలేలాగా కొట్టాడు అని ఉంది. ఇక అప్పుడు కాలు కుంటుతనం పడ్డది. ఇక వేరొక కర్ర తీసుకున్నాడు. ఇక ఆ కుంటుతనం కాలుతూ ఇక ఏడవటం మొదలు పెట్టాడు. హోషేయ గ్రంథంలో అట్టుకుంటూ రాసి ఉంది, యాకోబు మగసిరి గలవాడే కన్నీరు విడిచి ఆ రాత్రి దేవునితో పెనుగులాడితే ఆశీర్వాదం పొందాడని. నీ స్వశక్తిని స్వబుద్ధిని సొంత ప్రయత్నాలు ఏది చేసినా శ్రమలే, ఏది పొందలేవు. నువ్వు ఎంత మొండిగా ప్రయత్నం చేస్తుంటే అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు అందరిని పక్కకు నెట్టేసి నిన్ను ఒంటరిగా చేసేస్తాడు. నువ్వు తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఒక యవనస్తుడు కావచ్చు, యవనస్తురాలు కావచ్చు, ఒక విశ్వాసివా, పరిచారకుడివా, సంఘ పెద్దవా, సేవకురాలువా, ఎవరైనా సరే, ఒక అత్తవా, మామవా, ఒక తాతవా, నాయనమ్మ, అమ్మవా, ఏ కోణంలో చూసుకున్నా సరే, ఒక కొడుకువా, కూతురువా, అల్లుడా, కోడల, ఏ కోణంలో చూసుకున్నా నిన్ను ఒంటరి చేస్తాడు. నీవు ఒంటరిలో ఉన్నప్పుడు కూడా దేవునికి లోబడినప్పుడు నీ స్వబుద్ధిని, నీ భక్తిని, నీ నీతిని ఆధారం చేసుకుని ఇంకా రోషంగా కొనసాగుతుంటే అది దేవుడికి నచ్చక ఇంకా నువ్వు జీరో కాలేదని నిన్ను తొడగూటి మీద ఆనాడు యాకోబును కొట్టినట్టుగా రోగం అనేది అనుమతించి ఆ రోగం చేత నువ్వు క్షీణించిపోయేలాగా చేస్తాడు. కొన్ని పిల్లల మాట వినకుండా చేసి నిన్ను ఒంటరిదానిగా చేస్తాడు. భర్త నిన్ను పట్టించుకొని రీతిగా చేస్తాడు. భార్య నిన్ను పట్టించుకొని రీతిగా చేస్తాడు. రోగం ముదిరిపోయేలాగా చేస్తాడు. సమస్యలు రేగిపోయేలా చేస్తాడు. అప్పులు తీరకుండా ఇంకా పెరిగేలాగా చేస్తూ ఉంటాడు. ఎక్కడో నువ్వు లోబడతలే ఆయనకి. ఆయన అనుకున్నట్లుగా నువ్వు ఖాళీ అవ్వట్లేదు, నువ్వు జీరో అవ్వట్లేదు. అందుకే శ్రమలు పెంచుతాడు. సంఘం చివరికి చీలిపోయేలాగా జరుగుతూ ఉంటుంది. అన్ని రకాలుగా ఆయన అనుకున్న ఇంచాది రకాల కోణాల్లో నీకు నష్టాన్ని చూపిస్తూ ఉంటాడు. అయినా నువ్వు విరగలేదనుకో, తొడగూటి మీద కొట్టి చివరికి అసలు నువ్వేంటో చూపిస్తాడు. కొంతమంది పరిశుద్ధత మీద కాన్ఫిడెన్స్ వాళ్ళకి, ఆ వ్యక్తులకు పరిశుద్ధతే లేకుండా చేస్తాడు, పాడైపోలే చేస్తాడు. జాయిస్ మేరీ అని చెప్పి ఒక దైవజనురాలు ఉంది, క్రాప్ చేయించుకొని ఫారిన్. ఆమె తన తండ్రే ఆమెను పాడు చేసేలాగా దేవుడు చివరికి అనుమతించాల్సి వచ్చింది. తన తండ్రి ఆమెను పాడు చేశాడు చిన్నతనంలో. చివరికి ఆమె సరిచేయబడి ప్రభు కృపను బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, రమ్మంటే రాట్లా. అందాన్ని చూసుకుంటుంది, సౌందర్యం అసలు ఏమి లేదు, ఆరుపాటు అంగులు అన్నీ. ఒక వ్యక్తికి అనుమతించాడు, ఆమెను పాడు చేసేలాగా అయిపోయింది. చివరికి దేవుడు వాడుకుంటున్నాడు. ఇప్పుడు ఆమె దైవజనురాలు అనేక ప్రాంతాల్లో గొప్పగా వాడబడుతూ ఉంది. అనేక ప్రాంతాల్లో వాడబడుతూ ఉంది ఆమె. నిక్ అనే వ్యక్తి ఉన్నాడు, చేతులు కాళ్ళు లేకుండా ఇలా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల సువార్థికుడు పనిచేస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులు ఎంతోమంది తృణీకరించుంటారు, కానీ నా దేవుని సంకల్పం ఏంటో తెలిసి ఉంది, మాకేదో అర్థమవుతుందని ఆ బిడ్డను జాగ్రత్త కాపాడుకుంటూ వచ్చారు. ఎంతేందో తెలుసా, దేవుడి ప్రణాళిక అతని పట్ల ఉందని చెప్పని ఆయన ప్రసంగిస్తూ ఉంటే ఆ ప్రసంగాలు విన్న వ్యక్తులు ఒక వ్యక్తి యవనస్తురాలు బయటకు వచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని పెళ్లి చేసుకొని ఈరోజు 3-4 పిల్లలు. అతనికి కాళ్ళు చేతులు సరిగా లేవు, కానీ అతని దగ్గరుండి ఉపచారం చేసుకుంటా అతనితో సంసారం చేసి 4-3 పిల్లలు కంది ఆ తల్లి. అతని ప్రసంగం విని
నిన్నే దేవుడు ఇలాగ వాడుకుంటుంటే నన్నెందుకు వాడుకోడు, అదిగో నీ కోసం నేను నిలబడతా అని చెప్పని ఆమె వచ్చి నిలబడ్డది. దేవుని ప్రణాళికలో ఉండి అడుగులు వేస్తే అది పరిస్థితి. ప్రియమైన దేవుని ప్రజలారా గమనించండి, దేవుని పాదాలు పట్టుకుందాం. దేవుని ఎక్కడ తేడా పడుతున్నామో అది చూసుకుందాం. దేవుడు నిన్ను జీరో అయిపోయేలా పరిస్థితుల్లో అనుమతిస్తుంటే నువ్వు ఇంకా భక్తి, నీతిని బట్టి, పరిశుద్ధతను బట్టి, ఇంకేదన్నా దేవునికి నచ్చనటువంటి క్షమించలేని స్వభావం ఒకళ్ళలో గూడు కట్టుకొని ఉంటుంది. అది కూడా ఇరిగిపోవాలని ప్రభు కోరుకుంటాడు. ఎందుకంటే పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ నామం. తర్వాత ఏముంది? మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మీరు మా రుణములను క్షమించడం, మనము ఎదుటి వారిని క్షమించిన ప్రకారమే మనము క్షమించబడతాం. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? అసలు క్షమించలేని స్వభావాన్ని గూడు కట్టి పెట్టుకుంటారు హృదయంలో. దేవుడికి నచ్చింది అదే. నాకంటే పెద్ద నీతిమంతురాలు అయిపోయావుగా, నాకంటే నీతిమంతుడు అయిపోయావుగా, సరే ఉండు, నీ నీతిని ఒకరిని క్షమించలేని స్థితిలో ఉన్నావుగా, నీ చేత పొరపాట్లు చేయించి అప్పుడు దేవుని దగ్గరికి పోతే ఈ ఆప్షన్ గుర్తు చేస్తాడు. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మీరు మా రుణములు క్షమించండి అనే ఆప్షను ఈ లేఖనాన్ని గుర్తు చేస్తాడు ఆయన. నేను నిన్ను క్షమించాలంటే నువ్వెవరెవరి మీద హృదయంలో, ఒకవేళ వాళ్ళు ఉండొచ్చు లేకపోవచ్చు భూమి మీద, లేదా ఇక్కడ ఉండొచ్చు, ఇంకెక్కడైనా ఉండొచ్చు, వారి మీద గూడు కట్టుకొని ఉన్న ఆ క్షమించలేని స్వభావాన్ని తీసివేసుకుంటేనే నిన్ను నేను క్షమిస్తా అంటాడు. కొన్ని బుద్ధి నేర్పడానికి పిల్లల విషయంలో కొందరు క్షమించలేని స్థితి కూడా అనుమతించి మరి బుద్ధి నేర్పడానికి ప్రయత్నం చేస్తాడు. అది కనుక్కున్న వాళ్ళు వెంటనే దేవుని పాదాలు పట్టుకుని, అయ్యా నాకు అర్థమైంది, నేను ఒకళ్ళు క్షమించలేని పరిస్థితిని బట్టే కదా నా బిడ్డను ఎవరు క్షమించట్లేదు, నా కొడుకుని ఎవరు క్షమించట్లేదు, అదిగో పలానా బిడ్డను క్షమించట్లేదు అని చెప్పని అమ్మనే కనుక్కుంటే గుర్తుపట్టి ఆయన పాదాలు పట్టుకుని క్షమించమని ప్రభువుని, నేను ఎవరి విషయంలో నా హృదయంలో క్షమించలేని స్థితి పెట్టుకోవట్లేదయ్యా, నేను క్షమిస్తున్నానని చెప్పని పశ్చాత్తాపంతో ఆయన పాదాలు పట్టుకుంటారు. ఇలాగ గుర్తు రావటానికే పిల్లల విషయంలో ఇతరులు క్షమించలేని పరిస్థితి చూపిస్తాడు దేవుడు. అది కూడా పసిగట్టలేని పరిస్థితిలో అపవాది నిన్ను లాక్కొని పోతున్నాడా, ఆ బంధకాలు తెంచుకొని బయటకు వచ్చి దేవుని పాదాలు పట్టుకో, క్షమిస్తాడు నా ప్రభు. యాకోబు నాడు తొడగూటి మీద కొట్టినప్పుడు ఇక ఏడ్చి ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు అంటున్నాడు, నువ్వు దేవునితోనూ మనుషులతో పోరాడి గెలిచితివి కాబట్టి నీవు నిజముగా ఇజ్రాయేలే, యాకోబు అని పిలువబడు, ఇక ఇజ్రాయేల్ అని పిలువబడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. యాకోబు ఏమన్నాడు? ఒంటి కర్రతో నేను ఇటు ఏరు దాటిపోయానయ్యా, ఇప్పుడు 2 గుంపులు అయి వచ్చానండి. 2 రెట్ల ఆశీర్వాదం అనమాట. నిన్ను నువ్వు సరి చేసుకొని దేవుని పాద సన్నిధిలో నువ్వు ఖాళీ అయిపోతే ఆయన కృపతో నిన్ను నింపుతాడు, అభిషేకంతో నింపుతాడు, ఆశీర్వాదంతో నింపుతాడు. నీ ద్వారా ఆయన చేయించుకోవాలనుకున్న పని కావాల్సిన అన్నిటిలో నింపుతాడు. అలాగే ఇహపరమందు దీవెనలు శాశ్వత కాలం, అంటే ఈ భూమి అంతమయ్యే సమయం వరకు నీ వంశం, నీ కుటుంబం అన్ని విధాలు ఆశీర్వదింపబడటం, నీ సంతతంతో దేవుని పనిలో ఉండటం, ఇది శాశ్వతమైన ఆశీర్వాదం కాదా? ఆ శ్రేష్టమైన ఆశీర్వాదం ఇవ్వాలనే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించమని అడుగు. క్షమించలేని స్వభావం ఉన్న ఆయన ఒప్పుకోడు. ఎందుకంటే ఆయనకంటే నీతిమంతురాలుగా, ఆయనకంటే నీతిమంతుడిగా నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావు అనేది కళ్ళకు ఎదుట స్పష్టంగా కనపడుతూ ఉంది. సరి చేసుకొని ఆయన పాదాలు పట్టుకొని క్షమాపణ కోరుకొని ఆయన నిర్ణయించిన 2 రెట్ల ఆశీర్వాదం పొందుతావా, లేదంటే ఆయనే పగస్తుడిగా చేసుకొని 2 రకాలుగా నువ్వు శపించబడతావా? ఎలా ఉంటుంది నీకు? అది నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి, చేస్తున్న పని బట్టి ఉంటుంది. ఆయన పాదాలు పట్టుకొని ఆయన అడుగుదాం. ప్రభు అయితే చెప్తా ఉన్నాడు, నేను 2 రకాలుగా ఆశీర్వదించాలని ఆశపడుతున్నాను. లేదు నన్ను వ్యతిరేకంగా చేసుకుంటావా, 2 రకాలుగా నీకు శాపము కీడు అనుభవించేలాగా ఉంటుంది. దేవుడు లైన్లో ఉన్నాడు, ఆయన ఎదుట నువ్వు ఉన్నావు. నువ్వు అన్ని విషయాలు దేవుని ఎదుట ఖాళీ అయిపోయి ఐయామ్ జీరో, యువర్ హీరో, ఫిల్ మీ లార్డ్ అని చెప్పని అడుగుతావా, లేదంటే నన్ను నింపు ప్రభు అని అడుగుతావా? నేను ఇంతే, నువ్వేం చేసుకుంటూ చేసుకో అని చెప్పని ధిక్కార స్వరం ఆయన ఎదుట వినిపిస్తావా?
ఏది చేస్తావు అది నీ ఇష్టం. రా, మోకాళ్ళే దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. వెచ్చబడిన వాక్యము దిగొచ్చండి, మా హృదయాలు పదిలపరచండి. సిలువ రక్తము చేత ముద్ర వేయండి, భద్రపరచండి ప్రభువా. అనేక పర్యాయాలు ఇదిగొచ్చండి ఆ మాటలను ధ్యానించడానికి, విని అయా గ్రహింపు పొందుకోవటానికి కృపను దయచేయండి ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ మాటలు విని ఎంతమంది పశ్చాత్తాపడి ఇదిగో తండ్రి సరి చేసుకుంటున్నారు. ఇదిగో ప్రభువా, నువ్వు కోరుకున్నట్లుగా ఖాళీ అయిపోతున్నారు. అయ్యా, నేను ఖాళీ అయిపోతానయ్యా, నీకు నచ్చని రీతిగా నేను అడుగులు వేయనయ్యా, నువ్వు చెప్పినట్లుగానే నేను బ్రతుకుతానయ్యా అని చెప్పి తీర్మానానికి ఎంతమంది వస్తున్నారు. విన్న మాటలను బట్టి వారి హృదయాలను కఠినపరుచుకొని ఇంకా దుర్మార్గపు చర్యలు చేయడానికి దేవా ఇదిగొచ్చండి బరి తెగించి మరి ముందుకు అడుగులు వేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో నీ చేతులకి ఇద్దరిని అప్పచెబుతున్నాను ప్రభు. ఈ రెండు స్వభావాలు కలిగిన వ్యక్తులు ఇద్దరిని నీకు అప్పచెబుతున్నాను. ఇద్దరంటే ఇద్దరు కాదయ్యా, అలాంటి స్వభావం కలిగిన ప్రతి ఒక్కరిని, ఈ రెండు రకాల స్వభావాలు కలిగిన ప్రతి ఒక్కరిని నీకు అప్పచెబుతున్నాను ప్రభు. ఖాళీ అయిన వారిని నింపండి. దుర్మార్గపు బుద్ధి చేత ఇంకా బరి తెగించిన దుర్మార్గ పనులు చేయాలని నడుం బిగిస్తున్న హృదయాన్ని కఠినపరుచుకుంటున్న వాళ్ళని ఖాళీ చేయండి. వాళ్ళలో ఉన్న అహంకారాన్ని ఖాళీ చేయండి. వాళ్ళలో ఉన్న తిరుగుబాటుతనాన్ని ఖాళీ చేయండి. వాళ్ళకి ఏం జరిగితే నువ్వు అనుకున్న లైన్లోకి వస్తారు, అది జరిగించి సరి చేసి పట్టుకురండి ప్రభు. దేవా, నువ్వు అనుకున్నది జరిగించయ్యా, నీ చిత్తం నెరవేర్చండి ప్రభు. ఇదిగో తండ్రి, ప్రతి ఒక్కరిని యాకోబు స్వభావంలో ఉన్న వారందరిని విరవండి దేవా, ఇజ్రాయేలీలుగా మార్చండి. మాట వినకపోతే తొడగూటి మీద యాకోబును కొట్టి అవిటితనాన్ని కనపరిచి శాశ్వతమైన ఆశీర్వాదం ఇచ్చినట్లుగా ఈరోజు ఇదిగోచ్చండి ఎంతమంది నువ్వు చెప్పిన మాట వినకుండా వారి స్వశక్తిని ఆధారం చేసుకుని స్వబుద్ధిని తెలివితేటలను అన్ని విషయాల్లో వాళ్ళు అనుకున్నది చేయాలని ఏదో చేయాలని ముందుకు అడుగులు వేస్తూ శ్రమలు అనుభవిస్తూ కూడా సంగతిని గ్రహింపకుండా వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళ విషయంలో నువ్వు జోక్యం చేసుకోండి ప్రభు. ఎవరైనా ఇంకా మాట వినని వ్యక్తులుంటే, ఆడపిల్లలైనా వాళ్ళ జీవితాలను ఇదిగోచ్చండి పతనవ స్థితిలోకి తీసుకువెళ్తున్నప్పుడైనా ఇదిగోచ్చండి దేవా, నాడు ఇదిగోచ్చండి శాశ్వతమైన ఆశీర్వాదానికి నడిపించినట్లుగా ఈనాడు ఈ బిడ్డల విషయంలో కూడా శాశ్వతమైన ఆశీర్వాదానికి నడిపించండి. ఎవరు ఎక్కడ ఎలా అడుగులు వేస్తున్నారో ఏం చేస్తున్నారో నువ్వు చూస్తున్నావు. రహస్యం ఇదిగోచ్చండి వారు ఏమి చేస్తున్నారో నువ్వు చూస్తున్నావు. ఇదిగో ప్రభు, నువ్వు చెప్పావు దేవా, ఇలా కుటుంబ వ్యవస్థలో ఎలాంటి దుర్మార్గ పనులు జరుగుతున్నాయి నువ్వు చూస్తూ ఉన్నావు ప్రభు. నువ్వు తెలియపరుస్తూ ఉన్నావు. ఏ రోజు ఇదిగోచ్చండి అనేక సమాజాల్లో అనేకులు పక్కవారి కుటుంబాల్లో పక్కవారి గృహాల్లో ఏం జరుగుతుందో తొంగి చూస్తున్నారు, కానీ వారి కుటుంబాల్లో ఉన్న ఇదిగోచ్చండి చెడును దుర్మార్గతను పాడైపోతున్న జీవితాలను గమనించలేకపోతున్నారు. గురిగింజ సామెతగా ఉంటున్నారు ప్రభు. అయా, చెడుతనం నుంచి వారిని విడిపించండి ప్రభు. ఇదిగోచ్చండి మా కుటుంబం సరిగా ఉండాలి, అలాగనే పక్కవారి కుటుంబం కూడా చక్కగా ఉండాలని చెప్పని ఆశీర్వదించేటువంటి ప్రార్థన స్వభావంతో ప్రార్థన చేస్తూ ముందుకు అడుగులు వేయడానికి నీ కృపచేత వారికి సహాయం చేయండి ప్రభు. అయ్యా ఇదిగోచ్చండి దైవజనులైన వారు ఇదిగోచ్చండి నువ్వు చెప్పిన నీతి మార్గంలో సేవను కట్టాలి, సంఘాన్ని కట్టాలి, కానీ వ్యతిరేకంగా అడుగులు వేస్తే ఎలా ఉంటుందో చెబుతున్నావు దేవా. నువ్వు శపిస్తే, నువ్వు కోప్పడితే ఎలాగుంటుందో అయ్యా, నువ్వు దీవెన కలుగు చేస్తే, నిబంధన చేస్తే ఎలాగుంటుందో కూడా మాకు తేట తెలియపరిచావు. ఇదిగో తండ్రి, నీ చిత్తానికి వ్యతిరేకంగా అడుగులు వేస్తే ఎలా ఉంటుందో కూడా పరిస్థితులు తేటగా చెప్తా ఉన్నావు ప్రభు. కనికరించండి అయ్యా. ప్రభు వల్ల మీరు చూడైనందుకు నీ స్తోత్రాలయ్యా. ప్రారంభ ప్రార్థనలు మీరు చూడైన స్తోత్రాలయ్యా. పాటల ద్వారా మీరు మహిమ పొందిన స్తోత్రాలయ్యా. ఇదిగోచ్చండి ఆరాధనలు మీరు తోడైనందుకు స్తోత్రాలు ప్రభు. వాక్య ఉపదేశం ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులయ్యా. సహాయం చేయండి. ఈ వారం అంతట్లో ఉన్న సంఘ క్రమాల్లో మీరు చూడండి, దేవునికరంగా జరిగించండి, వాతావరణం అనుకూలపరచండి ప్రభు. అలాగే ఇదిగోచ్చండి ఈ వారం అంతట్లో నీ చిత్తంలో మరి ఎక్కడెక్కడికి వెళ్ళాలని నువ్వు అనుకున్నావో అలాగా నీ నిర్ణయం చొప్పున ప్రయాణాల్లో క్షేమాన్ని దయచేయండి. నువ్వు అనుకున్న పనులు జరిగించండి ప్రభు. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగోచ్చండి ఈ వారంలో జరగబోతున్న మరి 7 రోజుల ఆ కోటాలు తండ్రి సన్ని తరపున దేవ అయా, నేను పుట్టి పెరిగిన తల్లి సంఘంలో అయా జరుగుతున్న కోటాలు రాత్రి వేళ జయకరంగా జరిగించండి. నీవే చూడండి, సమస్తం నువ్వు అనుకున్నట్లుగా యేసునామములో జరుగునుగాక. గత వారంలో తండ్రి నువ్వు తీసుకువెళ్ళి అయా సంఘంలో నిలబెట్టి వాడుకున్న విధానం బట్టి నీ స్తోత్రాలయ్యా. నువ్వు ఆ రోజు చెప్పావు ప్రభువా, ఇదిగో నువ్వు నీ ద్వారా అందించబడుతున్న వర్తమానమే ఆ 21 రోజుల్లో జరిగిన వర్తమానాలన్నింటిలోకెల్లా కీలకమైనది, అదే మెయిన్ అన్నావు ప్రభు. అలాగే నువ్వు జరిగించుకున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు తండ్రి.
దేవా ఈ అల్పుని ఇంకెక్కడెక్కడ వాడుకోవాలి నువ్వు నిర్ణయించుకున్నావు అక్కడ ఎల్లకు తీసుకువెళ్ళి దేవ ద్వారాలు తెరిచి నువ్వు అనుకున్న రీతిగా నీ వర్తమానం నీ సంఘాలకు సంఘ బిడ్డలకు పరిచర్యకు అందించి సమాజానికి అందించి నువ్వు మాత్రం మహిమ పొందమని బతిమలాడుతున్నావు. మా కోసం ప్రార్థించండి అయ్యా అని ఆయా రీతులుగా అడిగిన బిడ్డలు ఉన్నారు. ప్రతి ఒక్కరు అవసరత నీ కృపచేత యేసునామం తీర్చబడును గాక. నా కోసం మా కోసం పరిచర్య కోసం విన్నదాన్ని బట్టి ప్రార్థిస్తున్న బిడ్డలు ఉపవసించి ప్రార్థిస్తున్న బిడ్డలు ఉన్నారు. వారిని దీవించండి, దర్శించండి, రక్షించండి. ఆధ్యాత్మిక భౌతిక ఆర్థిక ఆరోగ్యపరంగా కొలత లేకుండా దీవించి ఆశీర్వదించి నీ సేవలు గొప్పగా అభిషేకించి వాడుకోండి. నీ చిత్తానికి వ్యతిరేకంగా ఇదిగో తండ్రి పరిచర్య విషయమై నా విషయమై కుటుంబ విషయం వ్యతిరేక ప్రార్థనలు కానీ ఇంకేయి ఉన్నా అవన్నీ వేస్తున్నాం 2 Samuel 10:37 చెడగొట్టేవి శాస్త్రంగా నాకు మాకు జీవులుగా మార్చును ప్రభు. వారిని దర్శించు, క్షమించి, రక్షించి నీ చిత్తమే సంఘ సభ్యులు వచ్చి లేదా నీ చేతులకు అప్పచెబుతున్నావు. Roma 12:19 ప్రకారం యెహోవా ఈరే నీవే చూసుకో ప్రభు, మాకు తెలియదే సహాయం చేయండి అయ్యా. ఇదిగో తండ్రి ఇంట్లో అయినా మందిరంలో అయినా మోకరించి కన్నీళ్ళు విడిచి ఉపవాసం ఉంచుతూ అయ్యా ఇదిగో మా సంగతి దైవజనుడు తెలియపరిచి ప్రార్థన చేయించండి, మా సంగతి దైవజనుడు ద్వారా తెలియపరచని అడుగుతున్నా. ప్రతి ఒక్కరు అవసరత నీ కృపచేత యేసునామములో తీర్చబడునుగాక. అయా పాటల పరిచర్యను దీవించండి, అన్ని విషయాలు మీరు చూడు నడిపించండి. సంఘ అవసరతలు ఎన్నో ఉన్నాయి, కృపచేత నెరవేర్చండి దేవా. స్థలం తీసుకోవాలని ఆశపడుతున్నాను ప్రభు, ఫలానా స్థలం తీసుకోండి అని చెప్పంటున్నావు. ఆ స్థలం విషయంలో మరి నీ చిత్తంలో ఉన్న బిడ్డలను అయా ఆర్థికంగా సహాయపడే బిడ్డల ముందుకు తీసుకురండి. అలాగనే అక్కడ ఇదిగో తండ్రి మందిరం స్థలం కొనడానికి రిజిస్ట్రేషన్కి కావాల్సిన ధనం సహాయం చేయండి ప్రభు. అలాగనే మందిరం ఇలా కట్టాలంటున్నావు, నీ చిత్త ప్రకారం మందిరం వేయడానికి కూడా కావాల్సిన ధనం సహాయం చేయండి. నువ్వు సెలవు ఇచ్చావు ఈ సంవత్సరం నేను ఇచ్చే మందిరంలో ఇదిగో వాచ్నైట్ సర్వీస్ జరిగిస్తావని, నీ వాళ్ళని ఎవరిని కోల్పోవన్నావు ప్రభు. నీ చిత్త ప్రకారం ఈ సంవత్సరం జరిగే సేవ నీ బతుకాలం జరిగే సేవలు గుర్తుండిపోయే సేవను నువ్వే జరిగించు ప్రభు. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చి నీ కృపలో వర్ధలు చేసి నువ్వు మాత్రం మహిమ పొందమని బతిమలాడుచు 2 తిమోతి 1:12 ప్రకారం నీ కృపాస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటూ మా ప్రియుడు మా రక్షకుడైన యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నీ కృపాస్తాలకు సమస్తాన్ని అప్పచెబుచు నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త చేషోలటి ప్రభువుని యేసునామములో నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం, బంధించి లయపరచును. కృతజ్ఞతాస్తుతులయ్యా. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళు మంచి దర్శనం మంచి స్వప్న నిద్రలో సమస్త మంచి యేసునామములో నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి త్వరపెట్టావు జరుగునుగాక, నెరవేర్చబడునుగాక. త్వరపెట్టావు జరిగేలా చేసి నెరవేర్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. కనికరించి నీ కార్యములు జరిగించు నువ్వు మాత్రం మహిమ పొందుమని యేసయ్య నామములోనే ప్రార్థించి దీవించి సమస్తం పొందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి సమస్తాన్ని బిడ్డలందరినీ చేతులకు అప్పచెప్పి ప్రార్థనలు ఏకీపిస్తున్న వారు అందరినీ చేతులకు అప్పచెప్పి దీవించి ఆశీర్వదించి మహిమపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. యేసునామమున ప్రార్థించి సమస్తం పొంది మహిమపరుచుకున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రభు చిత్త ప్రకారం ప్రార్థనలు ఏకీపిస్తున్నా, ఇక ముందు ఏకీపించబోతున్నా పరిచర్యకు సంఘాలకు సంఘ బిడ్డలకు కలిగిన స్థిరాస్తులు పసిబిడ్డ పెద్దల వరకు అందరికీ, ఈ సమాజానికి సమాజంలో సంఘాలు సంఘ బిడ్డలు అందరికీ, అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకును నిత్యత్వము చేరు పర్యంతం ఆకాలము చూడండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచి ప్రవేశు రక్తమునకేచి ప్రవేశునామను సంపూర్ణమైన విజయం కలుగునుగాక. అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తులు క్రియలు అవి ఎంత ప్రమాదకర మంత్రపడే అవేవైనా సరే వాటన్నిటికి అనంత నాశనం సర్వనాశనం నిత్యనాశనం కలుగునుగాక. వాటన్నిటి విషయంలో యుద్ధము యెహోవాదే. యేసు రక్తమునకే జయము జయము జయము. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడై ఉండి ఆయన మన చేపట్టుకొని తన నిత్యానుసారమైన మార్గంలో తన ఆలోచన మాట చొప్పున ఆత్మ చొప్పున నడిపిస్తూ తను అనుకున్నదే నెరవేర్చి తన సంతోషం పరిపూర్ణమవునట్లుగా సమస్త విషయాలు చక్కబెట్టి మన ద్వారా ఆయన అనుకున్న పని జరిగించి ఆయనే మహిమ పొందేలాగా సమస్తము జరిగించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు.